అప్పుడు రాముడు చెట్టు చాటు నుంచి కోదండం పట్టుకుని ముందుకు నడుచుకుంటూ వచ్చాడు. నేల మీద పడిపోయినా న శ్రీర్ జహాతి న ప్రాణ న తేజో న పరాక్రమ శక్రదత్త వరామాలా కాంచనీ వజ్రభూషిత దధార హరిముఖ్యస్య ప్రాణాంస్తేజశ్రియంచస. వాలి నేల మీదే పడిపోయాడు. అలా వెల్లకిలా పడ్డాడు, బోర్లా పడలేదు. అయినా అతని ప్రాణం పోలేదు, ముఖంలో కాంతి తగ్గలేదు. ఇక్కడ చెప్పాడేమని న శ్రీర్ జహాతి, అతని యొక్క వర్చస్సు తగ్గలేదు. న ప్రాణాహ, ప్రాణాలు పోలేదు. న తేజ, తేజస్సు తగ్గలేదు. న పరాక్రమ, పరాక్రమము తగ్గల. ప్రాణం పోతున్న పరిస్థితుల్లో కూడా బలం తగ్గలేదు, శోభ తగ్గలేదు. కారణం శక్రదత్తవరామాల. అది మనకి కిష్కింధాకాండలో వాల్మీకి చెప్పినటువంటి మాట. ఇంద్రుడిచ్చిన బంగారపు గొలుసు మెడలో ఉన్నది. ఆ మాల ధరించటం వల్ల అతడు టక్కని చచ్చిపోలేదు, అతని బలం తగ్గలేదు, అతని ప్రాణాన్ని కాపాడుతున్నది ఆ మాలట. ఆ మాలతో కలిసిన అతను సంధ్యా సమయంలో ఆకాశంలో ఉన్నాడు. ఆకాశం సంధ్యా సమయంలో ఏమవుతుంది? అంత నల్లని ఆకాశం ఎర్రని కాంతితో నిండుతుంది. మెడలో ఉన్న మాల ఎర్రగా ఉంది, ఇతని శరీరం అస్తమిస్తున్న ఆకాశంలో ఉందన్నమాట. పోవడానికి సిద్ధంగా ఉన్న కొంత తేజస్సుతో ఉన్నాడు. ఇతని శరీరం 3 రూపములతో కనపడుతోంది టెండోయ్, 3 విధములుగా శోభిల్లుతోందిట. అప్పుడు వాలి యొక్క శరీరం అందులో ఏమిటి? 1 మెడలో ఉన్న దండ, 2 వాడి శరీరం, 3 బాణం. బాణం ధగధగా వెలుగుతోంది, అదొక కాంతి. మెడలో మాల, బంగారపు మాల, అది కాంతే. ఇతని శరీరం కూడా రామబాణం తగలటం వల్ల నలుపెక్కకుండా మంచి బంగారపు కాంతిలో విలసిల్లుతున్నది. రామబాణము, మాల, వాలి శరీరము ఈ 3 విధములుగా శోభిల్లుతూ ఇతడు 3 కాలములకి అతీతుడై వెళ్ళబోతున్నాడు. ఇక త్రికాలాలు, సంధ్యా సమయం, పగలు రాత్రి చూడడు అని చెబుతున్నట్టుగా ఉందిట. ఇక అతడు పగలు చూడడం, రాత్రి చూడడు, సంధ్యలు చూడడు, త్రికాలాతీతుడైపోతున్నాడు. భూత భవిష్యత్ వర్తమానములని 3 కాలాలు, అవి చూడడు అని చెబుతున్నట్టుగా కనపడుతున్నాయట. అప్పుడు వాలి తిన్నగా చూశాడు, రాముణ్ణి చూశాడు. ఆ రాముడి కాంతి ఆకర్షించింది. ధర్మబద్ధంగానే రాముడితో అన్నట్ట. ఒక పక్కన కఠినంగా పలుకుతున్నాడు, మళ్ళీ ధర్మం తప్పట్లా. స్వామి, నువ్వు మహారాజపుత్రుడివి, ధర్మశాస్త్రాలు అభ్యసించావు. అటువంటి నువ్వు ఏమి ధర్మమని నన్ను చంపావు? నీతో ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసినప్పుడు చంపవచ్చు, నేను ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయలేదు. చెట్టు చాటు నుంచి నన్ను ఎందుకు కొట్టావు? నా వక్షస్థలం మీద బాణం కొట్టడానికి నా అపరాధం ఏమిటి? నేను చాలా కాలం నుంచి విన్నాను నీ గురించి, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావని, నీ వల్ల నాకు ప్రమాదమని తార చెప్పినా వినకుండా నా తమ్ముడితో యుద్ధానికి వచ్చాను. నేను ఏమని విన్నాను నీ గురించి? రామః కరుణవేదీచ ప్రజానాంచ హితే రతః సానుక్రోశః జితోత్సాహః సమయజ్ఞో దృఢవ్రతః ఇతి తే సర్వభూతాన్ని కథయంతి యశో భువి. సమస్త ప్రాణులు నీ గురించి ఒకే కంఠంతో, ముక్త కంఠంతో చెప్పారు. అంటే అందరి అభిప్రాయం నీ విషయంలో ఒకటే. ఏమని? రాముడు కరుణాస్వరూపుడు, ప్రజలకు హితం చేకూరుస్తాడు, అతడు దయామయుడు, మహా ఉత్సాహంతో ఉంటాడు, సమయమును ఎరిగినవాడు, అంటే సదాచార సంపన్నుడు, దృఢవ్రతుడు. ఒకసారి ఒక వ్రతం చేబూరితే, ఒక ప్రతిజ్ఞ చేస్తే విడిచిపెట్టడు. దమము, శమము, క్షమ, ధృతి, ధైర్యం, దాక్షిణ్యం, ఇవన్నీ నీ లక్షణాలను విన్నాను. అవన్నీ ఉన్నావనే నీ మీద నమ్మకంతో నేను భార్యని కూడా కాదని యుద్ధానికి వస్తే నన్ను ఎందుకు కొట్టావు? ఇప్పుడు దీన్ని బట్టి బావిలో కప్పలాంటి వాడివి నువ్వు అని అర్థమయ్యింది. శాస్త్రాలు చదివినా ఆ శాస్త్రాలు నీకు తెలియవని అర్థమయ్యింది. ధర్మాన్ని అడ్డం పెట్టుకుని లోకాలను నువ్వు మోసగిస్తున్నావు అనిపిస్తోంది. నేను నీ దేశానికి సంబంధించని వాడిని, నీకు నాకు ఏ సంబంధంలా, నీ దేశంతో నాకు సంబంధం లేదు, నీ పట్టణం దగ్గరికి యుద్ధానికి రాలేదు, అసలు నీతో ఏనాడు తగాదా పడలేదు. పోని జంతువును అనుకుని చంపావా అంటే కాయా కసరు తినే కోతిని నేను.
సాధారణంగా జంతువులను ఎందుకు చంపుతారంటే తిండి కోసం చంపుతారు. అడవిలో తిరిగే మహాత్ములైనటువంటి క్షత్రియులు ఆకలి వేసినప్పుడు ఏ జంకనో ఆహారం కోసం వధించారంటే అర్థమయ్యేది. నన్ను చంపడానికి కారణం ఏమిటి? నేను జంతువుని కాదే. లింగమప్యస్థితే రాజన్ దృశ్యతే అధర్మ సంహితం. పైకి వేషం చూస్తే ధర్మ వేషం, లోపల అధర్మం. రాజ్యం కోసమో వెండి బంగారాల కోసమో ఆహారం కోసమో శత్రువులతో తగాదా పడతారు. ఇందులో నా రాజ్యం నీకు అక్కర్లేదు, ఎందుకంటే నీ రాజ్యం ముందు నా రాజ్యం ఎందుకు పనికిరాదు. ఈ బోడి అడవి రాజ్యం నీకెందుకు? రాజ్యం కోసం నన్ను చంపావంటే అది అర్థం లేని మాట. పోనీ ధనం కోసం సంహరించావంటే నా దగ్గర ఉన్న ధనం నువ్వు కోరుకోవు. రాముడు పరుల సొమ్ము కోరుకోడు. నువ్వు తలుచుకుంటే ఈ బోడి బంగారం నీకో లెక్క కాదు. పోని మన మధ్యలో శత్రుత్వం లేదు. రాజద్రోహి, గోబ్రాహ్మణ హత్య చేసేవాడు, అటువంటి వాళ్ళు నరకానికి పోతారు. నరకానికి ఎవరెవరు పోతారో వాలి చెబుతున్నాడు. రాజహ తన ప్రభుత్వానికి తన దేశానికి ద్రోహం తలపెట్టినవాడు. ఇప్పుడు మన భారతదేశంలో మనం ఉన్నాం. మన దేశం పాడైపోయేలాగా పాకిస్తాన్ కోసం చేయకొడితే మన దేశద్రోహులం. ఇటువంటి దేశద్రోహు నరకానికి పోతాడండి. ఇప్పుడు అదే చాలామంది చేస్తున్న పాపిష్టి పని. ఇవాళ ఇతర మతస్థులు చేస్తున్నది ఈ దేశంలో ఉంటూ ఈ దేశం నాశనం కోరుకుంటున్నారు. వీళ్ళు ఇంగ్లాండ్కో అమెరికాకో పాకిస్తాన్కో చేయకొడుతున్నారు. ఇది దేశద్రోహం అంటే. ఇటువంటి వాడు నరకానికి పోతాడు. అలాగే బ్రహ్మ హత్య చేసిన వాడు నరకానికి పోతాడు. గోఘ్నః గోవుల్ని చంపే దుర్మార్గులు నరకానికి పోతారు. నిత్యం దొంగతనంతో బతికేవాడు నరకానికి పోతాడు. ప్రాణుల్ని అన్యాయంగా చంపేవాడు నరకానికి పోతాడు. నాస్తిక వేదములను తిట్టేటటువంటి వాళ్ళంతా నరకానికి పోతారు. పరివేత్తాచ అంటే అన్నగారి కంటే ముందు అన్నగారి అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నవాడు నరకానికి పోతాడు. అన్నయ్య గారికి పెళ్ళి అవ్వకపోతే వీడు చేసుకోకూడదట. కానీ ఒక్కొక్కప్పుడు అన్నగారు ఒరే నేను పెళ్లి చేసుకోను నువ్వు చేసుకో అంటే చేసుకోవచ్చు. అందుకే శంతనుడికి అన్నగారు ఒక ఆయన ఉన్నాడు. దేవాపి, శంతనుడు, బాహ్లికుడు, ఈ ముగ్గురు అన్నదమ్ములు. దేవాపి అన్నవాడు నేను అడవికి పోతున్నాను, నేను పెళ్లి చేసుకోను, నువ్వు రాజ్యం స్వీకరించి అన్నాడు కాబట్టి తమ్ముడు గారు పెళ్లి చేసుకున్నాడు. అది తప్పు కాదు. కానీ అన్నగారు నాకు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటే తమ్ముడు అన్నకి చెప్పకుండా ప్రేమించి పెళ్లి చేసుకొచ్చేస్తే వాడు నరకానికి పోతాడట. దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం చెప్పారు. ఆ ప్రాయశ్చిత్తం అదో పెద్ద పని. ఇప్పుడు కలియుగంలోన అస్సలు వాటి గురించి ఆలోచించట్లేదు ఎవరు. అన్న దారి అన్నదే, తమ్ముడి దారి తమ్ముడిదే. ఏం చేస్తున్నారో తెలియదు, పక్కన పెట్టేయండి. వీళ్ళందరూ నరకానికి పోతారు. సూచకశ్చ అనగా ఈ చాడీలు చెప్పేవాళ్ళు ఉంటారు, కొండేలు చెప్పేవాళ్ళని సూచకులు అంటారు. వీడి మీద వాడికి, వాడి మీద వీడికి నేరాలు చెప్పేవాళ్ళు నరకానికి పోతారు. కదర్యశ్చ, అయ్యి బాబోయ్, కదరుడు అంటే లోభి అన్నమాట. పిసినిగొట్టుతనం బాగా కలిగినటువంటి వాడిని కదరహ అంటారు. కలియుగంలో లోభులు చాలా ఎక్కువగా ఉంటారు. వాడి దగ్గర ఎంత డబ్బున్నా సరే మళ్ళీ ఎక్కడొచ్చితే ఇక్కడ దండం పెడితే 10 రూపాయలు వాళ్ళు వెనక నుంచి వెనకే పారిపోతారు. నేను చెప్పలేదు బాబోయ్, వాల్మీకి చెప్పాడు, వాడి నా మీద పడకండి. ఈ లోభులు పిసినిగొట్లు నరకానికి పోతారు. మిత్రఘ్న, మిత్రద్రోహం చేసి స్నేహితుడిని చంపేవాడు కూడా నరకానికి పోతాడు. గురుతల్పగ, గురుద్రోహులు, గురువులకు అపచారం చేసేటటువంటి పాపాత్తులు నరకానికి పోతారు. ఇందులో సందేహం లేదు. ఇప్పుడు ఇందులో నా బాధల్లా నువ్వు ఈ వీటిల్లో ఏ పాపము చెయ్యని నన్ను చంపావు. నేను రాజద్రోహిని కాదు, గోహత్య చెయ్యలేదు, బ్రహ్మహత్య చెయ్యలేదు, తమ్ముడి కంటే ముందు పెళ్లి చేసుకున్నాను తప్ప అన్నగారి కంటే ముందు పెళ్లి చేసుకునే అవకాశం నాకు లేదు. ఎందుకంటే నేనే అన్నాను కనుక. నాస్తికుణ్ణి కాను, కొండాలు చెప్పను, లోభిని కాను, నేను ఎవరికైనా దానం చేశాను తప్ప ఎవరి దగ్గర పుచ్చుకోలేదు, మిత్రద్రోహిని కాను, గురుద్రోహిని కాను. అలాంటి వాడిని, ఇందులో ఏ ద్రోహమైనా చేసిన వాళ్ళు నరకానికి పోతారు కనుక వాళ్ళని రాజుగారు చంపచ్చట. నేను ఒక్క తప్పు చేయనప్పుడు నన్ను ఎందుకు చంపావు? ఇకపోతే ఆహారం ఏదైనా తినాలి, దానికోసం నువ్వు పనికొస్తావు అందామా అంటే అధార్యం చర్మమే సద్భి, నా చర్మం పనికిరాదు, మాంసం పనికిరాదు, ఎముకలు పనికిరావు, ఏవీ పనికిరావు నా శరీరం నుంచి. ఎందుకంటే కోతి మాంసం ఎవడో తినడం. అడవిలో ఉన్నటువంటి వాళ్ళు జింక చర్మాల మీద కూర్చుని తపస్సు చేస్తారు. కాబట్టి జింక చర్మాలు ఉపయోగపడతాయి కనుక జింకల్ని చంపొచ్చని శాస్త్రం చెబుతున్నది. ఆ కాలంలో, ఇప్పుడు కలియుగంలో కాదు. నా చర్మం పనికిరాదు కనుక ఆ రకంగా నేను ఉపయోగపడను. పోని నా దంతాలు ఉపయోగపడతాయి, ఏనుగు దంతాల్లో ఉపయోగపడవు. దిక్కుమాల కోతి దంతాలు ఎవడు ఉపయోగించుకోడు. ఏనుగు దంతాలకు ఉపయోగం ఉంది, కోతి దంతాలకి ఉపయోగం లేదు. ఇక వెంట్రుకలు కూడా
చమరీ మృగములో ఉన్నాయి. ఆ చమరీ మృగము యొక్క వెంట్రుకలు తీసుకెళ్ళి చామరం అనే పేరుతో భగవంతునికి వేవనలు వేస్తారు. చామరం విజయామి, గొళ్ళలో చామరం ఉంటుందే, అవి చమరీ మృగం యొక్క వెంట్రుకలు. చమరీ మృగం అంటే యాక్స్ అంటాం ఇంగ్లీష్లో, YAX అనమాట. అవి హిమాలయాల్లో ఉంటాయి, మానస సరోవరం దగ్గర ఎక్కువగా ఉంటాయి. వాటి వెంట్రుకల్ని కత్తిరించి, తోక దగ్గర కుచ్చు కత్తిరించి వెండిలోనో ఇంకో దాంట్లోనో నిక్షిప్తం చేసి దేవుడికి చామరం విజయామని వేస్తాం అనమాట. అలా నా వెంట్రుకలు ఉపయోగపడవు, ఇంకెందుకు చంపావు? ఏదో కుందేలో తాబేలో అడవి పందో అయితే తినచ్చు, నన్ను తినకో కదా అనగా రాముడు అంతా విన్నాడు, ఆయన మాటలన్నీ విన్నాడు. నాయనా, రాముడు ఎప్పుడు అసత్యమాడడు, అధర్మం చెయ్యడని ముందుగా నువ్వు నమ్ము. ఆ నమ్మిన మాట నిజమే. ధర్మం, అర్థం, కామం ఈ విషయాలు నీకు తెలియక, లౌకికాచారం తెలియక అజ్ఞానంతో ఇప్పుడు నన్ను తప్పుపడుతున్నావు. బాధ ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు ఇతరులను తిట్టడం సహజం. కాసేపు నీ బాధని పక్కన పెట్టు. అప్పుడు నేను చెప్పే దాంట్లో ఉన్న మంచి చెడు తెలుసుకో. ఈ భూమండలం అంతటికీ పాలకులు ఎవరు? అది నీకు తెలుసు కదా. ఇది ఇక్ష్వాకుల పాలనలో ఉన్నది. ఆనాడు ఇదంతా ఇక్ష్వాకుల పరిపాలనలో ఉన్నది. తక్కిన వాళ్ళంతా వాళ్ళకి సామంతరాజులే. కేవలం అయోధ్యానగరమే అందరికీ రాజధాని ఆ రోజుల్లో. ఇవాళ మనకి భారతదేశానికి ఢిల్లీ ఎలాగో, ఆ రోజుల్లో ఇక్ష్వాకుల పరిపాలన కాలంలో అయోధ్యానగరమే రాజధాని. మిథిలా నగరము, హస్తినాపురము ఇవన్నీ సామంతరాజులు ఆ రోజుల్లో. అడవులు, కొండలు, సముద్రములతో కూడిన ఈ సప్త సముద్రములతో కూడిన అఖండ భూమండలం మా ఇక్ష్వాకు వంశస్థులవి. ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమిని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలిస్తున్నాడు. భరతుడు పరిపాలిస్తున్నప్పుడు నీకు సంబంధం ఏమిటంటావేమో, భరతుడు నా పాదుకలు తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టి పేరుకు రాజునైనా నీ పాదుకలే పరిపాలన చేస్తాయన్నాడు గనక ఈ రాజ్యపాలనలో బాధ్యతలో నాకు ఉన్నది. ఇంకా నేను అడవిలో ఉన్నా నా పాదుకలు అక్కడ సింహాసనం మీద కూర్చున్నాయి గనక ధర్మరక్షణ నాదే. నా రాజ్యంలో ఉన్న మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. భరతుడు అన్నయ్య పేరుకు రాజుని బాధ్యత నీదేం చెప్పాడు కాబట్టి భరతుని ఆజ్ఞని పరిపాలిస్తున్నాను అన్నాడు ఆయన. తస్య ధర్మకృత ఆదేశ వయమన్యేచ పార్థివా, నేను ఇతర రాజులు అతని ఆజ్ఞని పరిపాలిస్తాం, ఎందుకంటే ఇదంతా నీదే అన్నాడు గనక. నాది గనక అతడు పేరుకి రాజైనా నేను ఇక్కడ అడవిలో కూర్చున్నా అతని ఆదేశము పాటించాలి, బాధ్యత నాకున్నది. ధర్మాన్ని రక్షించాలి. భరతుడి పరిపాలనలో రాజశాసనాన్ని ధిక్కరించకూడదు, ధర్మం తప్పకూడదు. ఇప్పుడు నువ్వు అడిగావు నన్ను ఎందుకు చంపావని. జంతువుల్ని వేటాడే అధికారం ఈ సామ్రాజ్యంలో నాకున్నది. నువ్వు జంతువు కంటే హీనుడివి. హీనమైన జంతువుల్ని చెట్టుచాటు నుంచే కొట్టాలి. పాపిష్టి జంతువులు ఎదురుగుండా ఉండి ఎవరో కొట్టరు. సింహాలను ఎవడైనా ఎదురుగుండా వెళ్ళి వేటాడతాడా? గొయ్యి తీసో వలయసో పట్టాలి, లేదా బాణంతో కొట్టాలి. చెట్ల మీద నుంచి చెట్టుచాటు నుంచి కొట్టాలి. పులుల్ని అలాగే వేటాడాలి. జింకలు లాంటివి పారిపోయేవి ఆహారంగా కావాలంటే వాటిని చెట్టుచాటు నుంచే కొట్టి పడగొట్టాలి. పోనీ అలా కాకుండా ఎదురుగుండా వచ్చి వేటాడే శక్తి నాకున్నా కొన్ని మృగాలు మృగముల కంటే హీనమైనవి. అసలు వాటి ముఖం చూస్తే పాపం. నువ్వు ప్రస్తుతానివి అటువంటి హీన మృగానివి. కారణం నువ్వు తండ్రి స్థానంలో ఉండి కూడా తమ్ముడిని పాడు చేసిన వాడు. మీ వానర శాస్త్రం ఏం చెబుతోంది? అన్న చచ్చిపోతే అతని భార్యని తమ్ముడు స్వీకరించవచ్చు, తమ్ముడు మరణిస్తే తమ్ముడి భార్యని అన్నగారు స్వీకరించవచ్చు. కోతులు బాధ్యత ఇది. కోతుల శాస్త్రం మీది కాదు సుమా. మళ్ళీ మానవులు దీన్ని అడ్వాంటేజ్ తీసుకోకండి. ఇది కోతుల యొక్క చట్టం. తమ్ముడు బతికొండగా అతడు నీకు పుత్రుడితో సమానుడైతే అతన్ని గెంటి అతని భార్యని అపహరించిన పాపాత్ముడి విరువు. అందుకే ధర్మజ్ఞులు నిన్ను నిందిస్తారు. నీ శాస్త్రం కూడా నిన్ను నిందిస్తుంది. జ్యేష్ఠో భ్రాత పితా చైవ యశ్చ విద్యాం ప్రయచ్చతి త్రయస్తే పితరో జ్ఞేయా ధర్మ్యే పతిహివర్తినః. ధర్మ మార్గంలో నడుచుకునేవాళ్ళు మనిషికి ముగ్గురు తండ్రులతో సమానము అని చెప్పారట. అందులో ఎవరు? కన్న తండ్రి ఎప్పుడు తండ్రే. ఇది కాక జ్యేష్ఠ భ్రాత, ఇంటికి పెద్దన్నగారు ఉన్నాడే ఆ అన్నగారు కూడా తండ్రితో సమానుడు. అన్నయ్య తండ్రే, కన్న తండ్రి తండ్రితో సమానుడే. ఇక విద్య నేర్పిన గురువు విద్యాం ప్రయచ్చతి, విద్యను నీకు
పొందింపజేసినవాడు, నీకు విద్యని ప్రసాదించిన గురువుగారు కూడా తండ్రితో సమానుడు. ఇక తన దగ్గర పాఠం చదువుకున్న శిష్యుడు కొడుకుతో సమానుడు, కన్నబిడ్డ కొడుకుతో సమానుడు, తమ్ముడు కూడా యవీయాన్ అంటే తమ్ముడు అన్నమాట. తన తర్వాత పుట్టినవాడిని యవీయాన్ అంట. అటువంటి వాడు కూడా తమ్ముడు కొడుకుతో సమానుడు. ఈ రకంగా చూస్తే సుగ్రీవుడు నీకు తమ్ముడు కొడుకుతో సమానం, నీ పుత్రుడిలా చూసుకోవాలి. పైగా నువ్వు అతనికి పాఠం చెప్పావు, ఆ రకంగా చూసినా నీకు పుత్రుడే. పుత్రుడి భార్య నీకేమవుతుంది? కోడలితో సమానం. అటువంటి ఆవిడ్ని వాడు బతికొండగా గెంటి సేకరించి ఆవిడతో కాపురం చేసిన నువ్వు పాపిష్టివాడివా కాదా? ధర్మం సూక్ష్మమైనది, ధర్మాన్ని ధర్మాత్ములే గ్రహిస్తారు. నేను ధర్మాధర్మములను ఎరిగి నిన్ను సంహరించాను తప్ప అధర్మబద్ధంగా నిన్ను చంపలేదు. జాత్యంధుడు అంటే పుట్టుకతో చూపు లేనివాడు చూపున్నవాడు చేయి పట్టుకుంటే ముందుకెడతాడు. గుడ్డివాడు పట్టుకెడితే అంతా కలిసి నూతిలో పడతారు. అందుకే శతాంధా కోపం ప్రవిశంతి. 100 మంది గుడ్డివాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ముందు వెళ్ళారట. అక్కడ పెద్ద నుయ్యి ఉందిట. ముందు గుడ్డివాడు అందులో పడ్డాడు, అది చూసుకోక రెండోవాడు అందులో పడ్డాడు, వాడి వెనకాల వెళ్ళాడు, ఇంకోటి అందులో పడ్డాడు. అందుకని 100 మంది గుడ్డివాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అనుసరించి నూతిలో పడ్డారని ఒక సామెత ఉన్నది. అలాగే నువ్వు మతిలేని వాడివై ధర్మమును గ్రహించలేక అధర్మపరులతో కలిసి ఇంకా అధర్మం చేస్తున్నావు. నీకు కూతురితో సమానమైన కోడలైన రొమని పొందుతున్నావా? అది పాపమేనా కాదా? ఇది ధర్మ విరుద్ధం. కాబట్టే నేను నిన్ను శిక్షించాను. అక్కడితో ఆగావా? పోని తమ్ముడు బాబోయ్ అని కాళ్ళు పట్టుకున్నా ప్రాణం తీయటానికి సిద్ధపడి ఎన్నోసార్లు తరిమి వేశావు. ఎంతమంది చెప్పినా వినలేదు. ఈ 2 కారణములే కాక మరొక కారణం చేత నిన్ను చంపవలసి వచ్చింది. నీ గురించి విన్న వెంటనే నేను వెనక ముందు చూడకుండా సుగ్రీవా నీ అన్నగారిని చంపుతాను, నీకు పట్టాభిషేకం చేస్తానని మాట ఇచ్చాను. మాట ఇచ్చాక నిన్ను చంపవలసిందే. రామో ద్విర్నాభిభాషతే. రాముడు రెండో మాట మాట్లాడో ఓసారి నిన్ను చంపుతానంటే చంపవలసిందే. పైగా నీచమైన మృగములతో ముఖాముఖి యుద్ధం చేయకూడదట. అందుకనే చెట్టు చాటు నుంచి కొట్టవలసి వచ్చింది. రాజు పాపాత్ముడిని శిక్షించకపోతే నరకానికి పోతాడు. రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు. ఇప్పుడు మన గవర్నమెంట్లన్నీ కూడా కొన్ని పిచ్చి పనులు చేసి వాళ్ళంతా నరకానికి పోతున్నారు. గ్యారంటీ, అందులో ఏం సందేహం లేదు. కారణం ఏంటో తెలుసా? పక్షపాతంతో తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తున్నారు, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తున్నారు. పాపాత్ముడికి శిక్ష వేసి తీరవలసిందే. రాజాత్వ శాసనాత్ పాపం తదవాప్రోతి కిల్బిషం. రాజు పాపాత్ముడిని శిక్షించకపోతే ఆ పాపాత్ముడి పాపమంతా ఈ రాజుగారు అనుభవించి నరకంలో నాశనం అయిపోతాడు. అందుకని పూర్వం ఏం చేశారు? శ్రమణుడు అని ఒకడున్నాడు మా వంశంలో. వాడు మహాపాపం చేశాడు. వాడు మా వంశం వాడే. అప్పుడు మాంధాత అతనికి శిక్ష వేశాడు. ఆర్యేణ మమ మాంధాత్ర. స్వయంగా చెప్పాడు రాముడు. మా వంశంలో మాంధాత అని ఒక రాజు ఉన్నాడు, చాలా గొప్పవాడు, ఇక్ష్వాకు కొడుకు ఆయన. ఆ మహానుభావుడు శ్రమణుడు అనేవాడు తప్పు చేస్తే మరణశిక్ష విధించాడు. దాంతో ఆయన చేతిలో చచ్చిపోయిన శ్రమణుడు పాప విముక్తి పొంది స్వర్గానికి వెళ్ళాడు. మాంధాత కూడా పక్షపాతం లేకుండా తన వంశస్థుండి తన సొంత కొడుకు లాంటి వాడిని చంపడం వల్ల, ఆ పుణ్యం వల్ల ఆయన స్వర్గానికి వెళ్ళాడు. ఇప్పుడు నేను నిన్ను చంపకపోతే నీ పాపం నాది. అలాగే నా చేతిలో నువ్వు చావకపోతే ఈ మహాపాపాల వల్ల క్రూర నరకాల పాలవుతావు. వానరా, నువ్వు శాఖామృగానివి, చెట్లెక్కి పారిపోతావు. చెట్లెక్కి పారిపోయే వాటిని చెట్టు చట్టు కొట్టచ్చని స్మృతిలో ఉంది, చదువుకో. కోతులు చెట్లెక్కి అటు ఇటు దూకుతాయి కదా, అటువంటి వాటితో యుద్ధం చేయడం కష్టం. వాటితో మనం చెట్ల మీదకి ఎగరలేం. వాటి మీద బాణం వేసి దూరం నుంచే కొట్టాలట. అందువల్ల మృగములను వేటాడుతున్నప్పుడు క్రూరమైన కోతుల్ని వేటాడాల్సి వస్తే, పాపము చేస్తూ ప్రజల్ని పాడు చేస్తున్నటువంటి అధర్మపరమైనటువంటి కోతుల్ని వేటాడాల్సి వస్తే కనపడకుండా బాణంతో కొట్టచ్చు అని స్మృతి చెబుతున్నది. అందువల్ల కొట్టాను. అయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాత్ శాఖామృగోహ్యసి. నువ్వు శాఖామృగానివి, పైగా చదువుకున్న శాఖామృగానివి, మానవ రూపం ధరించగలిగినటువంటి శాఖామృగానివి. మామూలు కోతి కంటే మీ కోతులకు ఎక్కువ పాపం ఉంటుంది. ఎందుకంటే మీకు కామరూపం ఉన్నది, విద్యలు కూడా తెలుసు కనుక మీరు తప్పు చేస్తే ఆ పాపం ఎక్కువైపోతుంది. ధర్మం తెలియనివాడు తప్పు చేస్తే
దానికి శిక్ష తక్కువ ఉంటుంది టండోయ్. ధర్మం తెలిసిన వాడు చేస్తే శిక్ష ఎక్కువ ఉంటుందిట. కాబట్టే చదువుకున్నవాడికి తేడా ఉంటుందన్నమాట. పాపం ఏమీ తెలియనటువంటి అమాయకుడు ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తే వాడికి ఎక్కువ శిక్ష వేయరు. కానీ మళ్ళా బాగా చదువుకుని కూడా వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తే అది శిక్ష ఎక్కువ. అందువల్ల మీకంటే పురాణాలు చెప్పే నేను కనుక తప్పు చేస్తే నాకు శిక్ష ఎక్కువ ఉంటుంది. నాకంటే ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి సన్యాసులు యోగులు తప్పు చేస్తే వాడికి ఎక్కువ స్థాయిలో శిక్షలు పడతాయి. కాబట్టి ఈ శిక్షలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నన్ను ఆక్షేపించకు. నేను నా ముత్తాత తాత మనుస్మృతిలో చెప్పబడిన వాటినే అనుసరించాను. అనగా రాముడిలో దోషం లేదని ఆయన చెప్పిన వాటిని బట్టి అర్థమైపోయింది. నేను చాలా తప్పు చేశానని గ్రహించాడు ఆయన. మేము ధర్మశాస్త్రములు చదువుకుని వ్యతిరేకంగా వెళ్ళామని గ్రహించాడు. చెట్లు మీద ఎగిరేటటువంటి కోతులు మానవులకు దొరకవు గనక వాటిని బాణాలతో కొట్టచ్చు చెట్టు చాటు నుంచి అని ఉన్న స్మృతి వాళ్ళ నాన్నగారు చెప్పారు. అది కూడా గుర్తుకొచ్చింది. నువ్వు చెప్పింది నిజమే, బాధ వల్ల పిచ్చి మాటలు మాట్లాడాను, నన్ను క్షమించు. కానీ నా బాధల్లో ఒకటే, సుగ్రీవుడి మీద నీకు ఎంతో ప్రేమ ఉన్నది. ఆ ప్రేమని నా కొడుకు అంగదుడి మీద చూపించు. అంగదుడు జ్ఞాని, పుత్రవాత్సల్యం అతని మీద నాకు ఎక్కువ. అతడు అమాయకుడు, నువ్వు కరుణాస్వరూపుడివి. శత్రువుని చంపినా శత్రువు యొక్క కొడుకుని చేరదీస్తామని విన్నాను. అనగానే నీ భార్య గురించి కానీ నీ కుమారుడి గురించి కానీ నీకు ఏ చింత వద్దు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు. జ్ఞానం కలిగిన గురువులు నువ్వు మరణించాక నీకు ముక్తినిస్తాను అని ఎవరికైనా చెబితే ఇంకా వ్యక్తి ముక్తి గురించి ఆలోచించక్కర్లేదు అన్నాడంటో రాముడు. ఇప్పుడు నేనే ఉన్నాను, నాయన నీకేం బెంగక్కర్లా, నీకు మోక్షం ఇచ్చే బాధ్యత నాది అని ఎవరితో అన్నానంటే ఇంక అవతలవాడు తన ముక్తి గురించి నిశ్చింతగా ఉండొచ్చునట. అదే మాట ఇక్కడ రాముడు చెబుతున్నాడు. వాలి, నువ్వు ప్రస్తుతం దోష విముక్తి పొందావు, నా బాణం దెబ్బతిన్నావు కనుక గతస్వాం ప్రకృతిం ధర్మ్యాం ధర్మదృష్ట్మేన వర్త్మన, ధర్మశాస్త్రాన్ని అనుసరించి శిక్ష పొందటం వల్ల నీకు శుద్ధ సత్వస్వరూపం వచ్చింది. నేను నీకు అభయం ఇస్తున్నాను, నువ్వు శాశ్వతంగా ముక్తి పొందుతావు. ఇక నీ ముక్తి బాధ్యత నాది. రాముడు అభయం ఇచ్చాడు, నీకే పాపము లేదు. అనగానే అమ్మయ్య అనుకున్నాడు ఆయన. నా అపచారం మన్నించు, నీ అభయం నాకు లభించింది అని పలికి క్రమంగా కొంచెం స్పృహ కోల్పోయాడు. ప్రాణం పోలేదు. కానీ ఈలోపు తారకి తెలిసింది. ఆవిడ పరుగున అక్కడికి వచ్చింది. ఇక నా భర్త మృతి చెందిన తర్వాత ఒక క్షణం బ్రతకను బాబోయ్ అన్నది. ఎందుకు ఈ సామ్రాజ్యం అన్నది. ఈలోపు వానరులు కూడా కంగారు పడిపోయారట. 10 ఏనుగులు, 15 ఏనుగులు, 100 ఏనుగులు, 1000 ఏనుగులు బలం కలిగిన మహావీరులైన వానరులు కంగారు పడి అటు ఇటు పరుగులు పెడుతున్నారట. వాలి చచ్చిపోయాడు, ఇప్పుడు రాముడు బాణాలతో మనల్ని కూడా కొడతాడేమో అని రాముడి గురించి తెలియనటువంటి పిచ్చికోతులు అటు ఇటు చల్లాచెదురుగా పరిగెడుతున్నాయి. అప్పుడు తార, వానరులారా, వాలే పోయాక మనం ఉంటే ఏమిటి పోతే ఏమిటి, పోదాం, ఆ రాముడు చంపితే మనల్ని చంపుతాడు అని అక్కడికి వచ్చింది. కింద పడిపోయి ఉన్న వాలి తలని తొడ మీద పెట్టుకున్నది. ఆర్యపుత్ర అన్నది. అంతలోనే స్పృహ తప్పి కింద పడిపోయింది, ఏడ్చింది. రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాంవర కిం దీనాం అపురోభాగాం అద్యత్వం నాభిభాషసే. స్వామి, ఒకప్పుడు నువ్వు మెత్తని తలగడ మీద తలపెట్టుకుని పడుకునేవాడివి. ఇప్పుడు కటిక నేల మీద తలపెట్టుకుని ఎలా పడుకున్నావు? హంసతూలికా తల్పం మీద పడుకున్నప్పటికీ ఇది మెత్తగా లేదు, కిందేదో ఉంది గుచ్చుకుంటుందనేవాడివి. కటిక నేల మీద పడుకుని ఇలా నిద్రపోతున్నావా? నీకు భార్య కంటే భూకాంతి ఎక్కువైపోయిందా? నీ భార్యని నా దగ్గర కాకుండా నేల మీద పడుకున్నావు. ఈ నేల నీ కాంతతో పోలుస్తారు, అందుకని భూకాంత మీద మక్కువతో నేల మీద ఒరిగిపోయావా? అయ్యో, నేను ఎన్నోసార్లు చెప్పాను, సుగ్రీవుడు తమ్ముడు, అతన్ని చేరదీయి ఆదరించు, అతని భార్యను అపహరించద్దు అన్నాను. నా మాట విన్నావు కాదు. తమ్ముడిని చాలా హింసించావు. చూసావా, యవ్వనంలో ఉన్నప్పుడు బలమున్నదని వెర్రవీగి మహాత్ములకి అపచారం చేస్తే ఆ బలము యవ్వనం మనల్ని రక్షించవు. అప్పుడు చెబితే విన్నావు కాదు. నీ బలం నీకు ఇప్పుడు ఉపయోగపడిందా? కొండంత బలం బండరాయి మీద ఒరిగిపోయింది. ఇప్పుడు రుమని అపహరించిన పాపం యమధర్మరాజు రూపంలో రామబాణం అనే పేరుతో వచ్చి నీ ప్రాణం తీస్తోంది. ఇప్పుడు నువ్వు రామబాణానికి గురి చస్తున్నావు. ఈ రామబాణం సుగ్రీవ భార్యను అపహరించడం అనే పాపం. అదే ఇప్పుడు యమధర్మరాజు గారి నీ దగ్గరకు వచ్చింది.
ఇంక ఈ అంగదుడిని ఎవరు రక్షిస్తారని కాసేపు ఏడుస్తుంది. నన్ను కన్నెత్తి చూడంటుంది. మళ్ళీ అంతలోనే సుగ్రీవుడి మీద కోపం వచ్చింది. సుగ్రీవ, అన్నగారిని చంపావుగా, ఇక సుఖంగా రాజ్యంలో కూర్చో అంది. నీ కోరిక తీరిందిగా, నువ్వు సుఖంగా ఉండు, నేను నా భర్తతో సహగమనం చేసి చస్తానంటుంది. ఇలా విలపిస్తూ ఉంటే తారతో పాటు చెలికత్తెలు ఏడ్చారు. అప్పుడు హనుమంతుడు వచ్చాడు అక్కడికి. ఇప్పుడు రాముడు మాట్లాడకూడదు, హనుమంతుడు మాట్లాడాలి. ఎందుకంటే తారతో అంతో ఎంతో చనువు ఉన్నవాడు ఆయనే. పైగా జ్ఞాని, శుద్ధ బ్రహ్మచారి, నిష్పక్షపాతి. ఆ హనుమంతుడు అక్కడికి వచ్చి మెల్లగా ఉండి ఓదారుస్తూ ఇలా అన్నాడు. అమ్మా, నువ్వు చాలా చదువుకున్న దానివి. ఇక్కడున్న వాళ్ళందరికంటే జ్ఞానం నీ దగ్గర ఎక్కువ ఉన్నది. వాలి కంటే, సుగ్రీవుడి కంటే, ఇక్కడున్న స్త్రీల కంటే పాండిత్యం కలిగిన దానివి. నీ గురించి అందరికీ తెలుసు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ప్రతి వ్యక్తి మంచి కాని చెడ్డ కాని తాను చేసిన పనికి తగిన ఫలితం అనుభవించి తీరుతాడు. కొంతమంది బ్రతికొండగా అనుభవిస్తారు, ప్రేత్య చచ్చిన తర్వాత కొందరు అనుభవిస్తారు. ప్రేత్య అంటే మరణించాక శుభాశుభాలు అనుభవిస్తారు. అందుకే జ్ఞానులు బతికున్న వాడి కోసం కానీ చచ్చిన వాడి కోసం కానీ ఏమాత్రం ఆలోచించరు. శోచ్యసికం శోచ్యం దీనం దీనాను కంపసే. ఎవరి కోసం శోకిస్తున్నావు? వాలి కోసం. ఇప్పుడు ఆ వాలి శరీరంలో ప్రాణం పోతోంది, ఉత్తి కట్టె మిగులుతుంది. ఈ కట్టె కోసం శోకించకూడదు. నువ్వు శోకించిన వినవలసిన వాడు వెళ్ళిపోతున్నాడు. జీవులు తమ కర్మల వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క శరీరంలో ప్రవేశిస్తారు. మానవులుగా, జంతువులుగా, శాఖామృగాలుగా, పక్షులుగా ఇలా ఆయా శరీరాలు ధరిస్తారు. తమ కర్మ పరిపక్వం అయ్యేదాకా ఈ శరీరంలో ఉంటారు. ఈ శరీరాలతో చేయవలసిన కొన్ని పనులు చేస్తారు. అవి మంచో చెడ్డో ఏవోటి చేస్తారు. ఆ శరీరం విడిచిపెట్టాక తిరిగి తమ కర్మలను అనుసరించి ఆయా లోకాలకు వెళ్ళిపోతారు. మంచి పనులు చేస్తే స్వర్గాది లోకాలకు కడతారు. పాపకర్మలు చేస్తే నరకాలకు వెళ్ళి మళ్ళీ భూలోకంలో పడుతూ ఉంటారు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే ఉత్తమ జన్మ రావడానికి కానీ లేదా ముక్తి పొందడానికి కానీ కావలసిన కర్మాచరణ చెయ్యాలి. అది చెయ్యక అసంఖ్యాకులు నిరంతరం చేయరాని కర్మలు చేసి ఆ కర్మల వల్ల తీసుకొని శరీరం విడిచిపెడుతూ ఉంటారు. వాలి వీరుడు, మంచో చెడ్డో ఆయన ధర్మం ఆయన నిర్వహించాడు. ఇప్పుడు రాముడి బాణం వల్ల శరీరం విడిచిపెట్టి ముక్తి పొందుతున్నాడు. ఆయన గురించి ఆలోచించకు, అంగదుని గురించి ఆలోచించు. అంగదుడు రాజ్యం పరిపాలిస్తాడు. సుగ్రీవుడు రాజైనా అంగదుడికి కూడా యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది. అది రాముడి యొక్క మాట. కాబట్టి కొడుకుని చూడు, ఓరడిల్లు, దుఃఖించకు. దుఃఖిస్తే ఉపయోగం లేదు. సద్గతులు పొందడానికి తిరోధకాలు ఇవ్వాలి తప్ప వారి కోసం మనం దుఃఖించకూడదు. దుఃఖించేలోపు మన ఆయువు కూడా తీరిపోతుంది అనగా, హనుమ నువ్వు ఎన్ని చెప్పినా నా ప్రాణనాథుడు పోయాక ఇక నా ప్రాణాలు ఎందుకు అన్నదట ఆవిడ. ఆ తర్వాత వాలి మెల్లగా మళ్ళీ కళ్ళు తెరిచాడు, ఓపిక తెచ్చుకున్నాడు. నాయన, విధి విపరీతమయ్యింది మన ఎడల. నేను చాలా అజ్ఞానంలో పడిపోయాను. సుగ్రీవ దోషేణ నమాంగంతుమర్హసి కిల్బిషాత్ కృష్యమాణం భవిష్యేణ బుద్ధిమోహేన మాం బలాత్. సుగ్రీవ, నేను ఇంత పూర్వం నీకెన్నో అపచారాలు చేశాను. అవేవి నీ మనస్సులో పెట్టుకోకు. భవిష్యత్తులా జరగాలి గనక, కర్మ ఇలా కాలాలి గనక నా బుద్ధి వ్యామోహంలో పడింది. నా బలాన్ని నమ్ముకున్నాను. ఎంతో ప్రేమగా చూసుకుంటున్న తమ్ముడిని అనుమానించాను, కొట్టాను. ఇదే దైవ యోగం అంటే. దైవయోగం వల్ల అన్నదమ్ములుగా కలిసి ఉండేటటువంటి రాత మనకి లేదు. భగవంతుడు బ్రహ్మదేవుడు నీ నుదుట నా నుదుట కలిసి సుఖంగా ఉండే రాత రాయలేదు. అందుకే విడిపోయాం, కొట్టుకున్నాం. అయ్యిందేదో అయ్యింది. కాలాన్ని వెనక్కి తీసుకురాలేను. నేను మారలేను, నువ్వు మారలేవు, వెనక్కి వెళ్ళలేము. ఇక నేను ఈ రాజ్యమంతా నీకు వదిలిపోతున్నాను. వాలి యుద్ధంలో అజేయుడు, అతనికి తిరుగులేదు అని ఎంతకాలం అందరూ నన్ను అనేవారు. ఆ బిరుదు పోయింది, నేను పోతున్నాను. ఎంతటి వాడైనా ఎంత బలవంతుడైనా ఏదో ఒకనాటికి పోవలసిందే. తిరుగులేదు అనుకున్నవాడు కూడా
ఆ ఖ్యాతి ఇక్కడే విడిచిపెట్టి నరకానికి అరిగిపోతాడు. నన్ను క్షమించు, ఇదిగో నా కుమారుణ్ణి నీ చేతిలో పెడుతున్నాను, కన్నబిడ్డలా చూసుకో. తారాపుత్రుడైన అంగదుడు కల్లా కపటం లేనివాడు, నిన్ను కన్నతండ్రిలా చూస్తాడు, ఇతని బాధ్యత నీది. ఇదిగో ఈ మెడలో ఇంద్రుడిచ్చిన మాల ఉన్నది. యమాంచ మాలాం ఆధత్స్య దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీస్థితాహ్యంస్యాం సంప్రజహ్యాన్మృతే మయి. నా మెడలో ఉన్న ఈ దివ్యమైన మాల తీసుకుని నీ మెడలో ధరించు. ప్రాణం ఉండగా దీన్ని ధరిస్తే ఈ మాల యొక్క శక్తి అలాగే ఉంటుంది. ఈ మాల ధరించిన వాడికి ప్రాణం తొందరగా పోదు, క్రమంగా పోతుంది. పోయాక ఈ మాలా ప్రభావం పోతుంది. చెప్పాడు ఆయన, ఈ మాలా ప్రభావం నా మరణంతో పోకూడదు, కాబట్టి ఈ మాల నీ మెడలో వేసుకుంటే నీ శరీరమునకు బలం పెరుగుతుంది. ఎదుటివాడి శక్తిని ఆకర్షించే గొప్ప మాల ఇది. ఈ మాల వల్ల నీకు ఖ్యాతి వస్తుంది, కీర్తి వస్తుంది, కాంతి వస్తుంది. నిజంగా ఈ మాలలో చాలా శక్తి ఉంది. అంత మాలాశక్తి కూడా రామబాణానికి తట్టుకోలేకపోయింది. రాముడు కనుక ఆ బాణం వేయకుండా ఇంకోటి ఎవడన్నా బాణం వేస్తే ఆ బాణం నిజంగా వాలిని ఏమీ చేయలేదట. ఆ మాలకు అంత శక్తి ఉన్నదండి. కేవలం ఒక్క రామబాణం ముందే ఏ శక్తులు ఆగవు. ఆ విషయం వాలికి తెలుసు. వాలి మీద రాముడు కాకుండా ఇంకోటి ఎవడన్నా వేసుంటే ఏమీ చెక్కు చెదరేవాడు కాదట వాలి. ఆ విషయం కూడా చెప్పాడు ఆయన. ఈ మాల నేను బతుకుండగా వేసుకో, ఆ శక్తి నీకు ఉపయోగపడుతుంది అని పలకగానే ఆ బంగారపు మాల తాను మెడలో వేసుకున్నాడు. అప్పుడు వాలి కొడుకుని దగ్గరికి పిలిచి, నాయన, ఈ క్షణం నుంచి ఈ సుగ్రీవుడే నీ తండ్రి. ఆయన నీకు బాబాయ్ కాదు, పినతండ్రి కాదు, తండ్రి అనుకో. మహారాజు దగ్గర ఎలా మెలగాలో అలా మెలగు. ఏదో మా బాబాయ్ కదా అని చనువుగా ఉండకూడదు. నచాతి ప్రణయ కార్య కర్తవ్య అప్రణయశ్చతే. ఎప్పుడూ కూడా మహారాజు దగ్గర ఎక్కువ చనువుగా ఉండకూడదు, చనువు లేకుండానే ఉండకూడదు. గురువులు, యజమానులు, మహారాజుల దగ్గర చనువుగా ఉండాలి, ఎక్కువ ఉండకూడదట. దూరంగా ఉండకూడదు, ఎక్కువ దగ్గరగా ఉన్నాం కానీ పిచ్చివాగుడు ఆకూడదు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తి మీద సామండోయ్. చనువు లేకుండా ఉంటే పనులు చేయలేము. అలాగని చనువు ఇచ్చాడు కదా అని సంకనెక్కామా వాడికి మండిపోతుంది. ఎప్పుడో ఎవడరా వచ్చిందంటే నేను సుబ్బారావుని వచ్చానన్నాడు అనుకో, మళ్ళీ గురువుగారు రానివాడు వాడిని శిష్యుడిని దగ్గరికి. అందువల్ల అక్కడ పిచ్చివాగుడు ఆకూడదు. చనువు ఉండాలి, అతిగా చనువు తీసుకోకూడదు. ఇవి దృష్టిలో పెట్టుకో. ఎంత మంచి మాట అండి. నచ అతి ప్రణయ అప్రణయ. అసలు ప్రణయం లేకుండానూ ఉండకూడదు, చనువు ఉండాలి, ఎక్కువగాను ఉండకూడదు. ఎలా ఉండాలో చూసుకో. రెండూ దోషమే అన్నాడు ఆయన. అంత జాగ్రత్తగా ఉండి మధ్య మార్గంలో నడుచుకొని సుఖంగా ఉండు అని పలుకుతూ బాణం గుచ్చుకున్న బాధతో కళ్ళు తిరిగి శరీరం విడిచిపెట్టేశాడు. అప్పుడు తార మహాపరాక్రమవంతుడు, సప్త సముద్రాల చుట్టూ తిరిగేవాడు, కొండల్ని పిండి చేసేవాడు, రావణుడంతటి వాడిని చంకలో ఇరికించుకున్నవాడు ప్రాణం విడిచిపెట్టాడు అని భోరును ఏడుస్తూ ఉంటే రాముడు ఆవిడ్ని వాదార్చాడు. రాముడికే చూస్తూ ఏడ్చింది ఇట్లండి ఆవిడ. అందుకే రాముడు వాదారుస్తూ, అమ్మా, ప్రాణం పోయిన వాడికి ఎంత గింజుకున్నా వెనక్కి రాడు. ఇక ఆయనకి చెయ్యవలసిన ఉత్తర కార్యక్రమాల సంగతి చూడు. సుగ్రీవ, వదిన గారిని వాదార్చు, మీ అన్నగారికి దహన సంస్కారాలు చెయ్యన్నాడు. ఇప్పటి వరకు అన్నయ్య గారి మీద ఎంతో కసి పెట్టుకుని ఆయన చావాలి, చస్తే రాజ్యం వస్తుంది అని ఎదురు చూసిన సుగ్రీవుడు అన్నగారి ప్రాణం పోయి శరీరం కనబడగానే భోరుని ఏడ్చేసాడండి. లోపల ప్రేమ ఎక్కడికి ఎడుతుంది? ఇద్దరికీ ఏదో కర్మగాలి తగాదా వచ్చింది కానీ ఒకప్పుడు కలిసి ఉన్నవి పాతవన్నీ గుర్తుకొస్తాయి కదా. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తిరిగారట. అన్నగారు అప్పుడప్పుడు పళ్ళు పెట్టేవాడు, ఈయన ఆయనకి పళ్ళు పెట్టేవాడు. కేవలం మాయావి అన్న దుర్మార్గుడు రాని క్రితం వరకు వారు పంచప్రాణాలు ఒకరి మీద పెట్టుకుని బతికారు, ఒకరి ప్రాణం మరొకరిలో బతికారు. ఇప్పుడు తగాదా పడ్డారు. అందుకని అవన్నీ గుర్తుకొచ్చి, రామచంద్ర, ఇంక నేను బతకను, మా అన్న వాలి నన్ను తన్నాడు, నా ప్రాణం తీస్తున్నాడనే బాధతో నేను నిన్ను శరణు కోరి వాడిని చంపు అన్నాను. ఇప్పుడు అన్నగారు చచ్చిపోయాక నాకు ఆ వ్యామోహం పోయింది, రాజ్య వ్యామోహం పోయింది. ఎంత పెద్ద పొరపాటు చేశానా అని ఇప్పుడు అనిపిస్తున్నది.
అన్న చావు కోరుకున్న తమ్ముడు యావజ్జీవితం మహాబాధపడతాడు అని నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నత్వాం జిఘాంసామి చరేతి యన్మాం అయం మహాత్మా మతిమాన్ ఉవాచ. మా అన్నకి నాకు తేడా ఉంది. మా అన్నయ్య ఎన్నోసార్లు నన్ను తన్ని, రేయ్ పో ప్రాణాలతో వదులుతున్నాను రా, చంపట్లేదురా అన్నాడు. కనీసం ఒక 100 పైన మా ఇద్దరికి మధ్యలో యుద్ధం వచ్చింది. ఒక 100 సార్ల కంటే ఎక్కువే మేము యుద్ధం చేసాం. ఈ 100-150 సార్లు యుద్ధం చేసినప్పుడల్లా మా అన్నయ్య కావాలంటే ఒక్క దెబ్బకి నన్ను చంపేవాడు. కానీ 2 గుద్దులు గుద్ది తన్ని నేను పారిపోతుంటే బతికిపోయావు పో అన్నాడు. ఒక్కసారి కూడా ఆయన ఏమన్నట్ట, నేను నిన్ను వదులుతున్నాను, చంపదలుచుకోవటం లేదన్నాడు. ఆ మాటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. కానీ నేను మా అన్నయ్యని చంపేయి అన్నాను. నేను నీ దగ్గరకు వచ్చి అన్నని చంపు అన్నాను, ఆయనేమో బతికిపో అన్నాడు. నేను వాడిని చంపాలన్నాను, కాబట్టి నేనే పాపాత్ముడిని అనిపిస్తోంది అన్నాడండి పాపం. ఇంకెప్పుడు యుద్ధానికి రాకు అని ఇందాకే తన్ని వదిలేశాడు. ఇందాక కూడా నన్ను చావు దెబ్బలు కొట్టి పో అన్నాడు. కానీ నేను రామా మా అన్నయ్యని చంపుతానన్నావు, ఎందుకు చంపలేదు అని నీతో అన్నాను. ఇప్పుడు నాకు నా మీదే అసహ్యం కలుగుతోంది అనగానే నవ్వాడు ఆయన. నాయనా, అతనికి ఇలాంటి రాత రాయబడి ఉన్నది. అతడే కనుక నా బాణం దెబ్బతిని పాపప్రాయశ్చిత్తం చేసుకుని చావకపోతే నరకాల పాలై నాశనం అయిపోయేవాడు. ఇప్పుడు నా బాణం దెబ్బ వల్ల అతని మొత్తం పాపాలన్నీ నశించిపోయాయి. అతడు పుణ్యాత్ముడు, ఉత్తమ లోకాలకు వెడతాడు. దహన సంస్కారాలు చేసేస్తే అతడు ఉత్తమ లోకాలకు వెడతాడు. ఇంత పలికినా మళ్ళీ తార ఏడవడం మొదలుపెట్టింది. మహాత్మా రామచంద్ర, నా భర్త చచ్చిపోయాక ఆయన శరీరం తగలబడుతూ ఉంటే నేను బ్రతకలేను, నా శరీరమే తగలబడినట్టు అనిపిస్తున్నది. నువ్వు ఉత్తమురాడి అంటున్నావు నన్ను, నేను ఉత్తమురాలిని కాదు, నేనే ఉత్తమురాలిని అయితే, నీవు ప్రశంసించినట్టుగా మంచిదాన్ని అయితే నా భర్త ప్రాణం పోగానే నేను చచ్చిపోవాలిగా, చావలేదు. ఎవరు ఉత్తమ స్త్రీ అంటే భర్త మరణ వార్త తెలియగానే ప్రాణం విడిచిపెడితే ఉత్తమ స్త్రీ. నేను అలాంటి దాన్ని కాదంటోంది ఆవిడ. అది ఎక్కడ సాధ్యం అందరికీ అంటాం, కానీ మొగుడు చచ్చిపోయాడని వెంటనే భార్య చచ్చిపోతే ఈ లోకంలో ఒక్కడు బతకరు, అది కష్టం. కుంతీదేవి ఎందుకు బతికింది? పాండవుల కోసం బతికింది. అందరూ చచ్చిపోవాలా, ఎలా చస్తాం అంటే అప్పుడున్న క్షణికోద్రేకంలో ఆవిడ అలా అంది. ఓ పని చెయ్యి, ఆడది కోరితే ఆ పని చేయటం నీకు కీర్తి ఇస్తుంది, పుణ్యము ఇస్తుంది. స్త్రీ ఏదైనా అడిగితే నువ్వు కాదనవట, నీ చేతిలో ఉన్న బాణంతో నన్ను చంపేయి, చంపేస్తే నేను చచ్చిపోతాను. నా కోరిక తీర్చడం వల్ల నీకు స్త్రీ హత్యా పాపం రాదు. నువ్వు నన్ను చంపితే నా భర్తతో పాటు అదే లోకానికి నేను వెడతాను. ఆ మహాత్మునికి దూరమే నేను బతకలేనంది ఆవిడ. చిరన్న శిక్ష్యామి నరేంద్ర జీవితం, ఎక్కువ కాలం బతకాలని నేను అనుకోవట్లేదనగానే మళ్ళీ ఓదార్చాడు ఆయన. అమ్మా, ఒకళ్ళనొకళ్ళు చంపలేం, బ్రతికించలేం. నీ భర్తని నేను చంపాననుకుంటున్నావు, కాదు, అతని పాపమే ఈ బాణం రూపంలో శాపమై అతన్ని చంపింది. ఈ చంపినవాడు విధాత, పరమాత్మ, బ్రహ్మే ఈ లోకాలను సృష్టించాడు. ఆయనే నుదుటి రాత రాస్తాడు. ఆ రాత ప్రకారం ఎవరెక్కడ ఉండాలో అక్కడ ఉంటారన్నమాట. ఇప్పుడు బ్రహ్మగారు మీ నుదుటి రాత రాశాడు. సాయంత్రం వర్షం వచ్చినా సరే మీరు వెళ్ళి కుర్చీలో కూర్చుని ఉపన్యాసం వినంటేనే బోరున వర్షం కురిసినా మీరు బేరం అనకుండా వచ్చి ఉన్నారు. మరి కొంతమంది నుదుటి రాశాడు, వర్షం వస్తుంది కనుక ఇంట్లో కూర్చొని పకోడీలు తినండి, ఆ తర్వాత చచ్చాక నరకంలో పకోడీలు వేయించుకు తింటారన్నట్టుగా యమకెంకర్లు మిమ్మల్ని పకోడీలో వేయిస్తారన్నాడు. అందుకే కొందరు రాలేకపోయారు, కొందరు రాగలిగారు. చూసారా మరి, ఇది బ్రహ్మ రాసిన రాత. ఆ రాత వల్ల ఈ కుర్చీ మీకు రాశాడు కనుక ఇందులో కూర్చున్నారు. వీళ్ళని కింద కూర్చోమని రాశాడు, అందుకని వాళ్ళు కింద కూర్చున్నారు. నా బతుకు ఎప్పుడు ఇక్కడే కూర్చోమని రాశాడు, టేబుల్ లేకుండా, అందుకని నేను ఈ ఆసనం మీద కూర్చోమన్నాడుగా ఇక్కడ కూర్చున్నాను. నేను రోజు వెనక్కి వాళ్ళలేకపోతున్నానని ఇవాళ ఒక ఆవిడకి ఎవరికో రాత రాశాడు, ఈ దిండు పంపించని. అందుకని ఆవిడ దిండు తెచ్చింది, దిండు వెనకాతలకు వచ్చింది కొంచెం. ఇవన్నీ రాత. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒక దోమకు ఒక రాత రాశాడు, రోజు పురాణం టైంలో ఆ మైకి దగ్గరికి వెళ్ళు, ఆయన నోట్లోంచి వచ్చే మాటలు నీ చెవులో వేసుకో, అలా తిరిగి తిరిగి ఎప్పుడో చావు, చచ్చి స్వర్గానికి పో అన్నాడు. అందుకే రోజు ఒక దోమ వస్తూ ఉంటుందే, ఆ దోమకి నా వాక్కులు డైరెక్ట్గా వినియోగం వచ్చింది, లైవ్లో కాదు, ఏదో ఫోన్లో కాదు, ఇక్కడికి వచ్చి వింటుందన్నమాట. ఇప్పుడు పాప మీరు దూరంగా ఉన్నారు, మైకులోంచి శబ్దం మీ చెవిలోకి వస్తుందా, కానీ దోమకు అలాగదే దాని చెవిలో, నా నోట్లో మాట చెవిలో పడుతుంది, దాని చెవి ఎంత ఉందో నాకు తెలియదు అనుకోండి. అది అదృష్టం చేసుకుంది.
అలాగే బ్రహ్మగారు రాతని ఎవరూ తప్పించుకోలేము. ఇతడు మరణించాడు. ఇప్పుడు యువరాజు అవుతాడు నీ కొడుకు, సుగ్రీవుడు రాజు అవుతాడు, మీరంతా సుఖపడండి అనగా క్రమంగా రాముడి మాట వల్ల దుఃఖం తొలగింది. ఆ తర్వాత ఒక శవవాహనాన్ని పల్లకీని తీసుకొచ్చారట. కోతుల్ని సాధారణంగా పాడె మీద పడుకోబెట్టరండోయ్, వాటి కాళ్ళు చేతులు విధానం వేరు కదా, పల్లకీలో ఊరేగించి తీసుకెళ్ళేవారట. ఆ రోజుల్లో వానర సంప్రదాయం. నిజానికి మామూలు కోతులకు కానీ జంతువులకు కానీ దహన సంస్కారాలు అక్కర్లేదని శాస్త్రం చెబుతున్నది. శాస్త్రం ఏం చెబుతోంది? వానరములకు, పాములకు, జంతువులకి, పక్షులకి దహన సంస్కారం అక్కర్లేదు. కానీ వాటిలో జ్ఞానం ఉంటే, వాటిల్లో కూడా పాండిత్యం ఉంటే అటువంటి వాటికి దహన సంస్కారాలు చెయ్యాలి. వాలి కామరూపం కలిగిన దేవాంశతో పుట్టినవాడు, చదువుకున్నవాడు. కాబట్టి మానవులకి చేసినట్టే ఆయనకు కూడా దహన సంస్కారం చెయ్యాలి, ఆయనకు కూడా తిలోదకాలు ఇవ్వాలి. అలాగే జటాయువు కూడా చదువుకున్న పండితుడు, అందుకే పక్షి అయినా రాముడు దహన సంస్కారం చేశాడు. కొన్ని దేవతా సర్పాలు ఉంటాయి, అటువంటి సర్పములను చంపకూడదు, పొరపాటున చంపితే వాటికి కూడా దహన సంస్కారం చేయాలి, చేయకపోతే పాపం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాముడు చెప్పగా ఓ పల్లకీలో ఆయన శవాన్ని పడుకోబెట్టారు. ఒళ్ళంతా చందనం పూశారు, గంధం అరగదీసి పూశారటండి. సూర్యాస్తమయానికి ముందే ఇవన్నీ జరిగిపోయాయి. గంధాన్ని అరగదీసి పూశారు. ఆ తర్వాత ఊరేగించారు. ఆ ఊరేగింపులో అతన్ని తీసుకెడుతూ, అక్కడ పక్కన ఒక నది ఉందిలేండి, తుంగభద్ర నది తీరంలో ఉంది కదా అదంతా, కాబట్టి తుంగ అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదీ తీరానికి తీసుకెళ్లారు. తీసుకెడుతున్నంతసేపు అయ్యో అయ్యో అని ఏడుస్తూనే ఉన్నారట. పదే పదే ఏషత్వం రామరూపేణ కాలఃకర్షతి వానర, వానర రాముడి రూపంలో యముడొచ్చి నీ ప్రాణం అపహరించాడా అంటున్నారు కొందరు. తార అలాగే అన్నది. ఇలా అనుకుంటూ రేపటి నుంచి ఎలా బతుకుతాం అన్నారు అంటారు. కానీ శవాన్ని తగలబెట్టాక మళ్ళీ మర్నాడు బతికారు, శుభ్రంగా బతికారు, హాయిగా బతికారు. కాకపోతే ఏంటంటే ప్రాణం పోయినప్పుడు, ఎవడన్నా చచ్చిపోయినప్పుడు మనకు బాధ కలిగి ఏమండి మీరు పోయారు రేపటి నుంచి ఎలా బతుకుతాం అంటాం. కానీ బతకట్లా. ఎంతమంది చూడాల. ఒక ఆవిడ తన భర్త శవాన్ని పట్టుకుపోతుంటే ఇంక నేను రేపటి నుంచి బతకను బాబోయ్ అని ఏడ్చింది. ఆయన శవం తగలబెట్టిన గంట తర్వాత వా ఇడ్లీ చట్నీలోనూ సాంబార్లో ముంచుకు తింది. ఏం చేస్తుంది బతక్క? అంచేత భర్త లేకపోతే భార్య, భార్య లేకపోతే భర్త బతకపోవడం అసంభవం, కుదరదు. అంతే, ఆవిడ బతుకు వాడిది అంతే. పైగా ఆయన ఉన్నప్పుడేమో ఇది ఒకటి చెప్పాలండి, ఏమండి మీరు లేకపోతే ఎలా బతుకుతానండి అన్నావిడ. మర్నాడు ఇడ్లీ వేయించుకుని మన ఇద్దరం చెరో 6 ఇడ్లీ తినేవాళ్ళం, ఇప్పుడు మీ బదులు 6 కూడా నేనే తినేస్తున్నానులేండి అని నెయ్యి వేసుకుని సాంబార్లో ముంచుకు తిందాయి. ఆ భర్త గారి 6 ఇడ్లీ కూడా ఈవిడే తింది ఆవిడ. అలాగే భార్య గారి పెసరట్లు ఈయన తిన్నాడు. తప్పదు మరి, ఏం చేస్తాం? పెసరట్టు పెసరట్టు అనుకుంటూ కూర్చోకపోతే, తినకపోతే బతకద్దు. అలాగే సృష్టి రహస్యం. తీసుకెళ్ళారట శ్మశానం దగ్గరికి. అక్కడ అంగదుడు మనస్సు పనిచేయట్లేదు, నాన్నని ఏడుస్తున్నాడు. అందుకనే కట్టెలు కొందరు పేర్చారు, అంగదుడిని ఓదార్చారు. మనస్ఫూర్తిగా చేయలేని అతని చేత బలాత్కారంగా చేయించారు. అంటే తండ్రిని పట్టుకున్నాడు కానీ మిగతా వాళ్ళే ఆ శవాన్ని పట్టుకుని చితి మీద పడుకోబెట్టారు. మహాకాయుడు, మహాబలవంతుడు, చాలామంది కలిస్తే కానీ అతని శరీరాన్ని పాడె మీద నుంచి దింపలేకపోయారట. తర్వాత చితికి నిప్పు పెట్టారు. చిట్టపట శబ్దంతో కాలిపోతూ ఉంటే అంగదుడు అపసవ్యంగా ప్రదక్షిణ చేశాడు. ఆలయాల్లో చేసే ప్రదక్షిణకి వ్యతిరేకంగా చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడు, అంగదుడు, హనుమంతుడు ఇలా వాలితో బంధుత్వం, మైత్రి, ఏ బంధం కలిగినా సరే వారందరూ కూడా తిలోదకాలు ఇచ్చేశారు. శిశిచుహు వాలినే జలం, తప్పనిసరిగా నదిలోకి దిగి చేతుల్లోకి నీళ్లు తీసుకుని కుదిరితే నువ్వులు కూడా కలిపి ఆ నీళ్లు తర్పణములుగా ఇవ్వాలి. ఒక్కోసారి నువ్వులు దొరకకపోతే కేవలం జలాంజలి ఇస్తే చాలు. 2 చేతుల్లోకి తీసుకోవాలట. ఆ నీళ్లు విడిచిపెడుతూ ఫలానా గోత్రం కలిగిన వ్యక్తి నీకు ఈ నీళ్లు ఇస్తున్నాను, ఈ నీళ్లు నీకు అక్షయలోకములు, సుఖము, సంతృప్తి కలిగించుగా కానీ మంత్రం చెప్పాలి. లేకపోయినా నోటితో చెప్పేసి మీ తెలుగు భాషలో చెప్పుకుని ఇచ్చేయచ్చు. కుదిరితే మాత్రం తెలలు అంటే నువ్వులు, తెల ఉదకము తిలోదకములు అన్నమాట.
నువ్వులు కలిపిన నీళ్ళిస్తే ఆ ప్రేతాత్మకి ఇంకా సుఖం కలుగుతుంది. అతడు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది, వాడు సుఖపడతాడు. ఒక్కొక్కళ్ళు పాపం మహాపాపాల వాళ్ళు నరకానికి పోతారు కదా, ఆ నరకానికి పోతున్న దారిలో వాళ్ళకి దాహం ఎక్కువగా ఉంటుందిట, తిండి ఉండదు. ఈ తిలోదకాల వల్ల వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది. యమమార్గం ఎంత భయంకరంగా ఉంటుందో భవిష్యత్తులో మీరు చూద్దురుగాని వెళ్ళి ఆ గరుడ పురాణంలో చదువుదురుగాని, నేను రాసిన పుస్తకం వస్తే మీకు తేలిగ్గా అర్థమవుతుంది కూడా. అందులో రాశారు, మహాబాధపడుతూ వెడుతున్న ఈ ప్రేతాత్మకి, ఈ యాతనా శరీరము ధరించి యమలోకానికి వెడుతున్నటువంటి వ్యక్తికి తిలోదకములు చాలా ఆనందం కలిగిస్తాయి. అందుకని తరచుగా తిలోదకాలు ఇవ్వాలి. ఏడాదిలోపు ప్రతి మాసము ఇవ్వాలి. వీలున్నప్పుడల్లా అష్టమి నవములు వచ్చినప్పుడు, మాస శివరాత్రులు వచ్చినప్పుడు, అమావాస్య వచ్చినప్పుడు కూడా ఇచ్చేస్తూ ఉంటే ఇంకా సంతృప్తి పొందుతాడు. ఏడాదిలోపు నదుల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నీళ్లు వదలాలట వాళ్ళకి. చెరువులు, తీర్థాలు, నదులు కలిగినప్పుడల్లా ఇవ్వాలి. అందుకే నైమిశారణ్యము, అయోధ్య ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడల్లా ఈ పోయిన వాళ్ళకి ఇవ్వాలి. కొంతమంది ఏమంటారు, ఏడాదిలోపు ఇచ్చాక ఏడాది అయ్యాక మానేయాలా అంటారు. కాదు, నువ్వు బతికున్నంతకాలం ఇమ్మన్నారు. ఇస్తే లాభం ఏమిటి? ఒకవేళ వాళ్ళు నరకంలో ఇంకా ఉంటే వాళ్ళు స్వర్గానికి ఎడతారు, వాళ్ళకు ఉత్తమ గతులు కలుగుతాయి. ఉత్తమ గతుల్లో ఉన్నవాళ్ళు ఇంకా ఉత్తమ గతులు కడతారు. స్వర్గంలో ఉన్నవాడు ఇంకా 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 ఉన్నతి పొందుతాడు. ఒక్కోసారి వాళ్ళ పేరు మీదుగా ఈ ఉదకాలు, శాంతులు, భాగవత్ సప్తాహాలు పదే పదే చేస్తే వాళ్ళకి పునర్జన్మ రావలసినటువంటి వాళ్ళు కూడా పునర్జన్మ లేకుండా శాశ్వత బ్రహ్మలోకం పొందుతారట. అందుకని ఇవ్వాలి. ఈ విధంగా ప్రేత కార్యాలు చెయ్యాలి. చెబితే వినరు కొందరు, అంతే వాళ్ళ కర్మ. వాళ్ళే వాళ్ళ పెద్దలకి చేయరు. ఇంక వీడు పోయాక వీడు కొడుకు ఎందుకు చేస్తాడు? తండ్రి ఆస్తంతా లక్కుని తండ్రి తెచ్చాక దండలేసి గెంటేస్తారంతే. ఇక ఆ తర్వాత పిండాలు ఉండవు, గండాలు ఉండవు. నేను చూశానండి, ఏలూరులో ఓ రాజకీయ నాయకుడిని చూశాను. తండ్రి చచ్చిపోతే శవాన్ని 3 రోజులు తీయడు. ఎందుకు తీయడో తెలుసా? అందరూ రావాలట, దండలు వేయాలట. ఇది కూడా శవరాజకీయం అంటారు అన్నమాట. ఎంత దరిద్రం ఇది! అందరూ ఆయన రావాలండి, ఈయన రావాలండి, పెద్ద ఆయన రావాలండి, ఈ శవాన్ని చూడాలండి, వాళ్ళంతా దండ వేయాలండి, దండం పెట్టాలండి అని 3 రోజులు అట్టే పెడితే శవాన్ని బయట ఆ ప్రాణి ఎంత అల్లాడిపోతాడో తెలుసా? వెంటనే తగలబెట్టాలి, లేదా తైలద్రోణిలో పెట్టాలి. అలా పెట్టకుండా బయట అట్టే పెట్టి వాళ్ళ కోసం ఎదురు చూస్తే ఆ ఫ్రిడ్జుల్లో పెట్టేసి ఈ గడ్డగట్టేసిన ఈ శవం ఏమైపోతుంది? కలియుగంలో అన్నీ రాజకీయాలే, ప్రతీదీ స్వార్థమే. మళ్ళీ ఓట్లు రాల్చాలి ఈ శవం కోసం. మనుషులు చూస్తే అసహ్యం కలుగుతున్నారు. వాడు ఎంత దరిద్రం దిగజారుడు అయిపోతారా అనిపిస్తుంది. ఆ తండ్రి రమ్మంటే వస్తాడా? వాడికి వెంటనే చక్కగా దహన సంస్కారాలు చెయ్యాలి, చెయ్యవలసిన కర్మకాండలు చెయ్యాలి, వారి కోసం పారాయణలు చేయించాలి. నీకు శరీరం ఇచ్చాడా, అంతో ఎంతో ఆస్తి ఇచ్చాడా, వాడి వల్లేగా ఇవాళ నీకు పదవి వచ్చింది. అటువంటి వ్యక్తికి కూడా తిలోదకాలు ఇవ్వక సరైన శాంతి చేయకపోతే ఏమైపోతావు? అందుకే ఒక ఆవిడ మాత్రం చెప్పిందండి నాతోటి, గురువుగారు నేను మిమ్మల్ని నమ్మాను, నా గోత్రనామాలు ఇస్తున్నాను, మీకంటే ముందు నేను వెళ్ళిపోతే మాత్రం నా పేరు మీద భాగవత సప్తాహం చేయించి పెట్టండి అని కోరింది పాప ఆవిడ. నేను అలాగే అన్నాను, అమ్మా నీ తర్వాత కనుక నేను బతికుంటే చేస్తాను, నీకంటే ముందు నేను వెళ్ళిపోతే నాకేం తెలుసు, ఏం చెప్పగలం, నేను ముందు వెళ్ళిపోతే ఏం చేయలేను. అయినా కూడా ఇంకో మాట కూడా చెప్పాను, మా అర్చకుడు ఉన్నాడు, మా ప్రధాన అర్చకుడు మా పీఠానికి, ఆయనకి మీ పేరు ఇస్తాను, ఒకవేళ మీకంటే నేను ముందు వెళ్ళిపోతే వాడు మంచివాడని నమ్ముతున్నాను, ఆయన చేసి పెడతాడు అన్నాను. మరి ఏం చేస్తాం, అంతకుమించి మేము చేయగలిగేదేముంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కర్మకాండలు చేయించండి. ఇవన్నీ అయ్యాక రామచంద్రుడు, నాయనలారా ఇక మీ పట్టాభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకోండి అన్నట్టు సుగ్రీవుడితో. హనుమంతుడు స్వామివారికి భక్తితో నమస్కరించాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కర్తవ్య నిర్వహణ హనుమంతుడే చేస్తాడు. అందుకని ఆయన ఇలా అన్నాడు, స్వామి రామచంద్ర ప్రభు, నీ అనుగ్రహం వల్ల ఈ జీవితంలో ఎప్పటికీ పొందలేననుకున్నటువంటి కిష్కింధ సామ్రాజ్యాన్ని ఈ సుగ్రీవుడు పొందాడు. కాబట్టి ఆయనకి పట్టాభిషేకం నీ చేత్తో జరిపించు, నువ్వు నగరానికి వచ్చి కిరీటం నెత్తి మీద పెట్టు అనగా, నాయనా నీవన్నది నాకు ఇష్టమే, కానీ మా నాన్నగారికి నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ 14 ఏళ్ళు గ్రామం వా యదివాపురం, గ్రామం కాని పట్టణం కాని ఎక్కడికి న ప్రవేక్ష్యామి, ప్రవేశించను, ఇది నా నియమం. మా నాన్నగారు అడవిలో ఉండమన్నాడు కాబట్టి ఈ 14 ఏళ్ళు అడవుల్లో ఉంటాను తప్ప గ్రామ పట్టణాదులలో ప్రవేశించను. అందుకేక లంకానగరంలో కూడా విభీషణుడికి పట్టాభిషేకం జరిగినప్పుడు నగరంలోకి అడుగు పెట్టలేదు, ఆయన బయటే ఉండిపోయాడు తప్ప నగరం లోపలికి అడుగు పెట్టాడు. నేను మళ్ళీ అయోధ్యలోకి అడుగు పెట్టాకే
ఆ తర్వాత ఏ నగరంలోకైనా పట్టణంలోకైనా వెడతానన్నాడు ఆయన. అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు రాముడు. కాబట్టి సుగ్రీవుడు కిష్కింధలో ప్రవేశించుగాక, మీరంతా ఆయనకి పట్టాభిషేకం చెయ్యండి అని పలికి, సుగ్రీవ ఈ అంగదుణ్ణి కన్న కొడుకులో చూసుకో, నువ్వు రాజువవు, ఇతన్ని యువరాజుని చెయ్యి, ఇతడు ధర్మాత్ముడు, నీకు కన్నబిడ్డలా సేవ చేస్తాడు, మీ ఇద్దరు సుఖంగా ఉండండి. ఇప్పుడు ఇది వర్షాకాలం, దీనికి 4 నెలల పాటు వర్షాలు కురిసేటటువంటి కాలంలో ప్రయాణం చేయకూడదని శాస్త్రం చెబుతున్నది. మనకు అనుమానం రావచ్చు, శ్రావణ భాద్రపదాలే కదా అని. దానికే శాస్త్రం చెబుతోంది పక్షావై మాసాహ, 4 మాసములు వర్షాకాలం అంటే శుక్లపక్షం కృష్ణపక్షం, మళ్ళీ భాద్రపద మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం, ఈ 4 పక్షాలని కలిపి 4 మాసాలు అంటారు. 15 రోజుల్లో ఒక మాసం అంటారట వర్షాకాలంలో. అందుకని వర్షాకాలం అవడానికి 2 మాసాలైనా 4 పక్షములు అనగా 120-60 రోజుల పాటు మేము కదలం, ఇక్కడే ప్రస్రవణం అనే పర్వతం మీద ఉంటాం. ఈ 60 రోజులు నువ్వు కూడా మాకేం సేవ చేయలేవు, కాబట్టి హాయిగా భోగాలు అనుభవించు, సుఖంగా ఉండు. ఈ వర్ష ఋతువు పూర్తయ్యాక వరుసగా శ్రావణ మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం, మళ్ళీ భాద్రపద మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం చొప్పున 2 మాసములు 4 పక్షములు పూర్తయి అవగానే రావణవధ కోసం శానని సమీకరించు, సీతాన్వేషణ కార్యక్రమం చెయ్యి అని పలకగా ఆయన అలాగే అన్నాడు. మంచి ఇంద్రవైభవంతో నగరంలోకి వెళ్ళాడు. గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు, గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వీళ్ళంతా కలిసి సింహాసనం మీద కూర్చోబెట్టి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు కిష్కింధా నగరంలో. ఆ అభిషేకం ఎలా ఉంది? సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. పూర్వం వసువులు, అష్టవసువులు ఇంద్రుడికి ఎలా పట్టాభిషేకం చేశారో అలాగే సుగ్రీవుడికి కూడా మొత్తం వానరులంతా కలిసి నీళ్లు నెత్తిమీద పోసి అభిషేకం చేసి పట్టాభిషేకం చేసి కిరీటం పెట్టి రాజుని చేశారు. అందరూ ఆయన్ని పూజించారు. సుగ్రీవుడు తాను పట్టాభిషిక్తుడు అవగానే యువరాజుగా అంగదుణ్ణి పట్టాభిషిక్తుడిని చేశాడు. దాంతో అందరూ బ్రహ్మానందం పొందారు. రామచంద్రుడు సోదరుడితో కలిసి ప్రస్రవణ పర్వతానికి వెళ్ళాడు. ఇంద్రుడు అక్కడ ఎక్కువ వర్షం కురిపిస్తాడని, నిరంతరం వర్షం కురుస్తుంది ఆ కొండ మీదని, కొండ మీద నుంచి జలపాతాలు పెడతాయని చెప్పాను కదా మీకు. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక మంచి కొండ గుహ చూసుకున్నారు వాళ్ళు. రాముడు అన్నట్ట, ఈ గుహ మనకి నివాస స్థానము. యంగిరి గుహ రమ్యా విశాల యుక్త మారుత. ఈ కొండ గుహ, ఈ ప్రస్రవణ పర్వతం మీద ఉన్న ఈ పెద్ద కొండ గుహ విశాలంగా ఉంది, అందంగా ఉంది. గాలి లోపలికి కూడా వస్తుంది. గుహల్లోకి, కొన్ని గుహల్లోకి గాలి రాదు. గాలి రాకపోతే బతకడం కష్టం. గాలి వస్తుంది. కొంచెం లోపలికి వెడితే చలిగాలులు రావు. వర్షం కురిస్తే వర్షం లోపలికి రాదు. కాబట్టి వర్షాకాలంలో గాలి వస్తూ వెచ్చదనము కలిగి ఉంటూ వర్షం నీరు లోపలికి రాకుండా చేస్తూ మనల్ని కాపాడే గుహ ఇది. ఈ గుహ సమీపంలో కదంబ వృక్షాలు, అర్జున వృక్షాలు అంటే మద్ది చెట్లు, తాడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. అవి మనకి శోభని కలిగిస్తూ ఉంటాయి. వందలాది పక్షులు కలకల ధ్వనులు చేస్తూ ఉంటాయి. హంసాలు, బెగ్గురు పక్షులు, ఈ పక్షులన్నీ ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ పక్కనే నది కూడా ఉన్నది. ఆ నదిలో ఉన్న నీళ్లు మనకు ఉపయోగపడతాయి. మహానుభావులైన ఋషులు ఈ ప్రాంతంలో తపస్సులు చేస్తున్నారు. మన భాగ్యం వల్ల సుగ్రీవుడికి రాజ్యాధికారం దక్కింది, భార్య దొరికింది. వాళ్ళ సంప్రదాయం ప్రకారం అన్నగారి భార్య కూడా ఆయనకి భార్య అయ్యింది. మిత్రులు కూడా దొరికారు, సంపదలు లభించాయి. ఇక మనకే సుఖాలు లభించాలి. అక్కడేమో భరతుడు నందిగ్రామంలో వానప్రస్థాశ్రమంలో ఉన్న రాజ్యంలో ఉన్నాడు కనుక ఆయన ఆనందంగానే ఉంటాడు, మన కోసం ఎదురు చూస్తూ. సుగ్రీవుడు ఆనందంగా ఉన్నాడు కాబట్టి మనం ఆనందంగా ఉండాలి. అయినా సీతా వియోగం వల్ల నాకు ఆనందం కలగటం లేదు. సీత లేకపోతే ఈ ప్రకృతి శోభ, ఈ ఫలాలు, స్నేహితులు వీరెవ్వరూ నాకు సుఖం ఇవ్వట్లేదన్నాడు ఆయన. ఎన్ని సుఖాలున్నా ప్రియురాలు పక్కన లేకపోవటమే దుఃఖం అన్నాడు ఆయన. క్రమంగా వర్షాకాలం పెరుగుతోంది. రాముడు ఆ వర్షాకాలంలో మేఘాలను చూచాడు, వాన చూశాడు. ఆకాశంలో నల్లని మేఘాలను చూచినప్పుడల్లా నల్ల జింక చర్మాల్లా కనపడేవిట. వర్షపు ధార కురుస్తూ ఉంటే ఆ వర్షపు ధార యజ్ఞోపేతంలో కనపడింది ఆయనకి. మునులు ఏం చేస్తారు? నల్ల జింక చర్మం కట్టుకుంటారు, మెడలో యజ్ఞోపవేతం వేసుకుంటారు. ఆకాశం అనే పురుషుడు
మేఘములనే నల్లజింక చర్మములు ధరించి వర్షధారాన్ని యజ్ఞోపవేతం ధరించిందా అన్నట్టుగా ఉంది రాముడికి. ఈ బ్రహ్మచారులు ఋషులు నల్లజింక చర్మం ధరించి యజ్ఞోపేతాలు ధరించాక వేదాధ్యయనం చేస్తారు. మేఘంలో ఉరుములు వస్తున్నాయి కదా, ఆ ఉరుములు వేదాధ్యయనంలో ఉందిట. అసలు ఏం ఉపమానం అండి అసలు. ఇక నెమళ్ళు వర్షాకాలంలో పురివిప్పి నృత్యం చేస్తూ ఉంటాయి. ఆ నెమళ్ళ నాట్యం చూసినప్పుడు కోకిలలు వానకారు కోయిలలు తిరుగుతున్నప్పుడు నాకు విరహం పెరుగుతున్నది లక్ష్మణ. కొంగలు కూడా బారులు బారులుగా తిరుగుతున్నాయి, నేనే ఒంటరిగా ఉండిపోయాను అని పరిపరి విధాలుగా వర్షాకాలాన్ని వర్ణించుకుని అంతకంతకీ విరహతాపం పెరుగుతూ ఉండగా ఆ మహాత్ముడు దుఃఖించాడు. రాముడిది కేవలం లౌకికమైన తుచ్చకామం కాదు, తనని ఆశ్రయించుకున్నది. ఎప్పుడూ రామారామ అంటూ దుఃఖిస్తూ ఉంటుంది. అటువంటి ఆవిడ ఎక్కడుందో తెలియదు, ఆవిడని ఎలా పొందాలో తెలియదు. అందుకని రామచంద్రుడు అంత దుఃఖించాట. క్రమంగా వర్షాకాలంలో శ్రావణ మాసం గడిచింది. ఇప్పుడు భాద్రపద మాసం వచ్చింది. ఈ భాద్రపద మాసంలో ఇంకా వర్షాలు పెరిగాయి. సుగ్రీవుడు సుఖంగా ఈ వర్షాకాలంలో ఉన్నాడు. వర్షాకాలం కనుక కోతులు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. తన పరివారాన్ని ఇంకా సేకరించి ఉండడు. నేను కృషించిపోతున్నాను. రావణుడా బలమైన శత్రువు, అతన్ని వెతకడానికి కోట్ల కొలది వానరుల యొక్క సహకారం అవసరం. సుగ్రీవుడు చూస్తే నాకు కనపడటం లేదు. ఏదో ఒక్కసారి వచ్చాడు కృతజ్ఞతకి. పట్టాభిషేకం అయ్యాక రాముడి దగ్గరికి వచ్చి దండం పెట్టాడండోయ్, అందులో సందేహం లేదు. కానీ రాముడే చెప్పాట వర్షాకాలం అయ్యాక రమ్మని. ఆ తర్వాత రాముడు చెప్పినంత మాత్రం చేత మధ్యలో రాకూడదని కాదు, మర్చిపోయాడు. ఆయన కొంత భోగాల్లో పడిపోయాడు. రాక పదవి వచ్చింది కదా, కొంతకాలం పోయిన తర్వాత హఠాత్తుగా పదవి వచ్చిందనుకోండి, మొత్తం ప్రజలు ఎలా దోచుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారే నాయకులు, అలా ఈయన కూడా వెళ్ళి భోగాల్లో పడిపోయాడు పాపం. ఈలోపు హనుమంతుడు కూడా ఆకాశం కేసు చూస్తూ గడిపెట్ట. క్రమంగా వర్షాకాలం గడిచిపోయింది. శరత్కాలం వచ్చింది. హనుమంతుడు చాలా మేధావి. వెంటనే సుగ్రీవుడి దగ్గరికి ఏకాంతంగా వెళ్ళి, సుగ్రీవ, కామపరతంత్రుడివై రాముడికి ఇచ్చిన మాటను తప్పుతున్నావు నువ్వు. రాముడు ఎంత గొప్పవాడో ఆలోచించు. ఇవాళ నీకు రాజ్యాధికారం వచ్చిందంటే అది రామానుగ్రహం. మిత్రులకి మాట ఇచ్చాక తప్పకూడదనే శాస్త్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకో. కోశము అంటే ధనాగారం, శాన, మిత్రులు ఇవన్నీ ఎప్పుడు కాపాడుకోవాలి. వ్యసనములకు గురై శరీరారోగ్యం పాడు చేసుకోకూడదు, ధనాన్ని పాడు చేసుకోకూడదు, ముఖ్యంగా మిత్రులను దూరం చేసుకోకూడదు. రాముడనే మిత్రుడు దొరకడం నీ అదృష్టం. ఆ రాముడి కోరిక తీర్చాలి. నువ్వు ఇక్కడ భోగాల్లో పడ్డావు. వర్షాకాలం కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి నేను ఊరుకున్నాను. ఇప్పుడు శరత్కాలం, ఆశ్వీజ మాసం వచ్చింది. ఇది సీతాన్వేషణకి తగిన సమయం. రాముడు కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు రాముడిక్కడికి వచ్చి నిన్ను బెదిరించి సీతాన్వేషణకి సిద్ధం కా అని చెప్పడానికి ముందే సీతాన్వేషణకు కావలసిన ఏర్పాట్లు చెయ్యి. అసలు ఏ మేలు చెయ్యని వాడికి మేలు చేసేవాడివి నువ్వు. అటువంటిది వాలిని వధించి ఇంత రాజ్యం నీకు ప్రసాదించిన రాముడి భార్యని వెతికించడానికి తగిన యత్నం చేయకుండా ఉంటావా? వానరేశ్వర, నీవు ఒక్కసారి ఆజ్ఞాపిస్తే అనేక పర్వతాల దగ్గర ఉన్నటువంటి వానరులంతా ఇక్కడికి వస్తారు. నువ్వు చెప్పిన పని చిటికలో చేస్తారు. కాబట్టి ఈ పనికి నువ్వు ఈ క్షణమే సంసిద్ధుడివి కావాలి అన్నాడు. సుగ్రీవుడు సప్తసంపన్నుడు, చకార మతిముత్తమాం, వెంటనే మంచి ఆలోచన చేశాడు. నిజమే, నీవన్నది నిజమే అన్నాడు. వెంటనే నీలుండి పిలిచాడు. నీలుడా, ఏ ఏ ప్రాంతాల్లో మన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఒక్క మాసంలోపు ఇక్కడికి చేరమను అన్నాడు ముందు. తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే మాసం కూడా ఎక్కువ అనుకున్నట్ట. త్రిపంచరాత్రాదోర్ధం యః ప్రాప్నుయాన్నేహ వానర, 15 దినములలో ఏ ఏ మూలల్లో ఉన్న మన వానరులు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడికి రావాలి. హిమాలయ పర్వతాల్లో, దండకారణ్యంలో, ప్రస్రవణ పర్వతం మీద, నీలగిరి మీద, కామగిరి మీద, మందర పర్వతం మీద, మహేంద్ర పర్వతం మీద, ఈ ఈ ప్రాంతాల్లో మన వాళ్ళు ఉన్నారు తలదాచుకొని. వాళ్ళందరూ 15 రోజుల్లో రావాలి. రాకపోతే మరణదండనం అన్నాడు ఆయన. తస్య ప్రాణాంతికో దండ, రాకపోయిన వారికి ప్రాణములు పోతాయి, మరణదండన విధిస్తానని చెప్పు అని అంగదుడిని కూడా పురమాయించాడు. వెంటనే అంగదుడు, నీలుడు ఏర్పాట్లు చేశారు. ఇది గడిచింది.
దాదాపు 3-4 రోజులు మళ్ళీ మామూలే హాయిగా తెగదాగేసి స్త్రీలోలుడైపోయాడు. ఇక్కడ రామచంద్రుడు శరత్కాలం వచ్చింది, క్రమంగా తది కూడా వెళ్ళిపోతోంది, చతుర్థి వస్తోంది, తెల్లారితే పంచమి వస్తోంది. సౌమ్యుడా లక్ష్మణ, జలపాతాల హోరు తగ్గింది, నదులలో వేగం తగ్గింది. 7 ఆకుల అరటి చెట్లు అక్కడ ఉన్నాయి, సప్తఛదములు అంటారు వాటిని, అవి కూడా బాగా శోభతో ఉన్నాయి. ఆకాశం నిర్మలమయ్యింది, ఇదివరకు ఉన్న నల్లని మేఘాలు పోయి తెల్లని మేఘాలు వస్తున్నాయి. శరత్కాలంలో తెల్ల మబ్బులు వస్తాయి, వర్షాన్ని కురవ్వు. ఇంకిక్కడ పువ్వుల చెట్లు కూడా పువ్వులు వర్షిస్తున్నాయి. ఆనందంతో కొంగలు, హంసలు, బెగ్గురు పక్షులు ఇవి జంటలుగా తిరుగుతున్నాయి. ఏనుగులు కూడా గుంపులుగా ఆడ ఏనుగు మగ ఏనుగు కలిసి తిరుగుతున్నాయి. ఇక సింహాలు పులులు కూడా జంటలుగా తిరుగుతున్నాయి. కప్పల బెకబెకలు పోయి పక్షుల కిలకిల రవాలు పెరిగాయి. ఈ సమయంలో కూడా ఇంకా సుగ్రీవుడి దగ్గర నుంచి మనకి రావలసినటువంటి సందేశం రాలేదు. నదీ తీరములన్నీ ఆహ్లాదకరంగా తయారయ్యాయి. శరత్కాలం వచ్చినప్పుడు నదీ తీరాల్లో పూర్వం మన వాళ్ళు తిరిగేవారు, భార్యా సమేతంగా పాటలు పాడుకుంటూ వెన్నెల్లో విహరించేవారు. ఇప్పుడు ప్రస్తుతం సీత లేక ఈ శరత్కాలం నాకు శోభగా లేదు లక్ష్మణ. ఇదివరకు నీరు బురద నీరు, ఈ నది నీరు బాగా వేగంగా ఉధృతంగా ప్రవహించేది. ఇప్పుడు ప్రసన్న సలిలాగా నదుల్లో నీరంతా స్వచ్ఛమయ్యింది. నీరుంది కానీ బురద లేకుండా కిందకి దిగి నిర్మలమైన నీటితో ప్రవహిస్తున్నది. నచ పశ్యామి సుగ్రీవం ఉద్యోగం వా తథావిధం. ఇంతవరకు సుగ్రీవుడు కనపడడం లేదు, అసలు ప్రయత్నం చేస్తున్నాడో లేదో తెలియదు. అతని ఉద్యోగం అంటే ప్రయత్నం, ఏ ప్రయత్నమూ లేదు సీతాన్వేషణ విషయంలో. శాస్త్రం ఏం చెబుతున్నది, ఒక మిత్రుని ద్వారా ఉపకారం పొందాక అతనికి వెంటనే ప్రత్యుపకారం చేయకపోతే వాడు కృతజ్ఞుడు. అటువంటి వాడు చచ్చిపోతే క్రవ్యాదాహనోపభుంజతే. మాంసం తినేటటువంటి రాక్షసులు కానీ జంతువులు కానీ పచ్చి మాంసం తినేవాడు కూడా కృతజ్ఞుడి యొక్క మాంసం తినరట. ఒక దుర్మార్గుడు ఉన్నాడండి, వాడు చేసిన వేలు మరిచిపోయాడు, మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తాడు. అటువంటి వాడు చచ్చిపోతే కుక్కలు కూడా, జంతువులు కూడా, రాక్షసులు కూడా వాడి శరీరాన్ని తినరు. నువ్వు వెంటనే వెళ్ళు, ఈ క్షణమే కిష్కింధకి వెళ్ళు, సుగ్రీవుణ్ణి హెచ్చరించు. సుగ్రీవ, ఇచ్చిన మాట తప్పావు, ఇంతవరకు రాముని యొక్క భార్యను వెతకడానికి కావలసిన ఏర్పాట్లు చేయలేదని చెప్పు. నచ సంకుచిత పంథ ఏన వాలి హతోగత. వాలి వెళ్ళిపోయిన దారి మూసుకుపోలేదని చెప్పు. వాలి ఏ మార్గంలో వెళ్ళాడు, ఆకాశంలో చచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన స్వర్గమార్గం ఉందిట, ఆ స్వర్గమార్గం ముయ్యబడలేదు, సంకుచితం కాలేదు. అంటే నువ్వు తిక్క వేషాలు వేసి రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఆ డోర్లు తెరుస్తారు, వాలి వెళ్ళిన రూట్లో నువ్వు వెళ్ళిపోతావు, వాలి వెళ్ళిన మార్గంలో వెళ్ళిపోతావు అని హెచ్చరించమన్నాడండి ఆయన. నచ సంకుచిత పంథ ఏన వాలి హతోగత. ఇదిగో వాలి వెళ్ళిన మార్గం మూయబడలేదు, మాట తప్పితే ఆ మార్గంలో నువ్వు ప్రయాణిస్తావు, నీకోసం ఆ రూట్ మళ్ళీ తెరుస్తాను. ఇక్కడ నీకు వాలికో తేడా ఉంది. ఏకయే వర్ణే వాలి శరేణ నిహతో మయా. వాలి తప్పు చేస్తే ఒక్క బాణంతో అతనొక్కడినే చంపాను. నువ్వు గనక తేడా చేసావనుకో నీతో పాటు నీ బంధువులు కూడా చంపేస్తాను, జాగ్రత్త, నువ్వు సబాంధవంగా వధింపబడతావు అని చెప్పు. వానరేశ్వర, ధర్మం శాశ్వతమైనది, సత్యం శాశ్వతమైనది, భోగాలు అశాశ్వతం అని చెప్పు అన్నాడు. అసలే అన్నగారు ఎప్పుడు చెబుతాడా అని ఎదురు చూస్తాడు లక్ష్మణుడు. ఆయన భగ్గున మండిపోయాడు. అన్నయ్య, ఈ ఆజ్ఞ నువ్వు ఎప్పుడు ఇస్తావా అని ఎదురు చూస్తున్నాను, నువ్వు అన్నావు కదా ఇప్పుడే వెళ్ళిపోతాను. అసలు సుగ్రీవుడితో మాట్లాడడం లేదు, పోట్లాడడం లేదు, వెళ్ళడంతో బాణాలు వేసేస్తాను. ఈ సుగ్రీవుడు తుచ్చ సుఖాల్లో పడ్డాడు, వాడిని నరికేస్తాను, చంపేస్తాను, వాడి బంధువులు చంపేస్తాను, అప్పుడు అంగదుడు రాజు అవుతాడు, అంగదుడు వచ్చి మనకి సాయం చేస్తాడు అనగానే రాముడు తగ్గిపోయి, తమ్ముడు నేనేదో మాట వరసకి కోపగిస్తూ నువ్వు ఎంత రెచ్చిపోతున్నావు, అమ్మమ్మమ్మమ్మ సుగ్రీవుడి మీద అంత కోపం వద్దు నాయన. నహిమై త్వద్విధోలోకే పాపమేవం సమాచరేత్తు. ఇలాంటి పాపం నువ్వు చేయకూడదు. నేనేదో భార్యా వియోగంతో కొంచెం కోపగించి కొంచెం హెచ్చరించమన్నాను తప్ప నా మాటను పట్టుకుని నువ్వు సుగ్రీవుని చంపుతావని నాకు తెలియదు. అమ్మా, అంత పని చేయకూడదు సుమా. ఆ మహాత్ముడిని చంపటం మహాపాపం. సుగ్రీవుడు చాలా గొప్పవాడు, అతనికి మనకి మైత్రి ఉన్నది. కేవలం సమయం మించిపోయిందని కొంచెం హెచ్చరించు,
అది కూడా రోక్షాణి పరివర్జన్, కటువుగా చెప్పద్దు. రాముడు లక్ష్మణుడి కోపం ఎరిగినవాడు, అందుకని మృదువుగా చెప్పు. సుగ్రీవుడు గొప్పవాడని నాకు తెలుసు, అందువల్ల సుగ్రీవ అని రెచ్చిపోక వెళ్ళగానే మెల్లగా పలుకు, మృదువుగా చెప్పు అన్నట్ట. అలా కంట్రోల్ చేయాలి ఎప్పుడు తమ్ముడిని అన్నగారే రెచ్చిపోతే ఇంకా తమ్ముడిని ఎవరు కంట్రోల్ చేస్తారు? అందుకని రాముడు ఎంత గొప్పవాడు, అలాంటి అన్నగారు దొరికిన తమ్ముడు ఎంత అదృష్టవంతుడో ఆలోచించండి. అందువల్ల ఈ లక్ష్మణుడు ఏం చేశాడో ఆ విశేషాలన్నీ రేపటి రోజు కార్యక్రమంలో మళ్ళీ యథాప్రకారంగా ముచ్చటించుకుందాం.